నామమునందు అనురక్తి ఉంది, వీడికి వేదమునందు అనురక్తి ఉంది, వీడికి నా రూపమునందు అనురక్తి ఉంది, ఈశ్వరుడి యందు అనురక్తి ఉంది, అది ఆయనకి చాలు. నీవు విష్ణు భక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే, శివభక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే, శాక్తేయుడవైనా అయ్యప్ప భక్తుడవే, నువ్వు ఏ రూపాన్ని భక్తితో కొలిచి వేదాన్ని నమ్మి జీవించినా నువ్వు అయ్యప్పని చేరుకోగలవు. అది ఆయన గొప్పతనం. శివకేశవుల యొక్క అభేదమైనటువంటి రూపం, అంతటి గొప్ప స్వరూపం, సమస్త దేవతా సమాహారము. అటువంటి మహాపురుషుణ్ణి సేవించడానికి జీవితంలో గురువు గారితో అనుబంధం ఏర్పడి ఆయన మెడలో మాల వేసి శ్రీరామరక్ష కట్టి చిట్ట చివర మళ్ళీ ఇరుముడి కట్టే పర్యంతం 41 రోజులు నువ్వు నాతో కలిసి ఉండవచ్చు. గురువుగారిచ్చిన మహదవకాశం. దీన్ని వాడుకుని గురువుగారితో కలిసి ఉండి జీవితాన్ని అభ్యున్నతి పదంలో నడిపించుకున్నవాడెవరో వాడు ధన్యుడు, వాడు దీక్షితుడు, వాడు సమస్తమును పొందినవాడు. అది ఒక్కసారికే లభించేయచ్చు. అది మీరు గురువుని సేవించడం మీద ఉంటుంది, మీరు ఆ తాపత్రయంతో శరణుఘోష చెప్పడం మీద ఉంటుంది తప్ప అసలు ఏ ప్రయత్నము చేయకుండా కేవలం ఏదో ఒంటి మీద ఉన్న బట్ట రంగు మార్చడమే దీక్ష అనుకున్న వాడికి ఎన్ని మాటలు చేసినా ఊయల ఎక్కి ప్రయాణం చేసి కాశీ వెడదాం అనుకున్నవాడు కూడా అయి ఉండవచ్చు. ఆచార్యుడు అంటే ఆచినోతి శాస్త్రార్థం. ఆయన శాస్త్రముల యొక్క అర్థము తెలిసిన్నవాడై ఆచారే స్థాపయత్యపి, ఆచారమును లోకములో స్థాపించడం కోసమని 10 మంది అలా ప్రవర్తించాలి అనేటటువంటి కుతూహలం ఉన్నవాడు గురుస్థానంలో ఆచార్య స్థానంలో కూర్చుని దీక్ష ఇవ్వడానికి అర్హత కలిగి ఉంటాడు అని మీతో నేను మనవి చేశాను. కాబట్టి వేదార్థము తెలిసి ఉండాలి, వేదం ఏం చెప్తోందో తెలిసి ఉండాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు నేను ఆచారము అని ఒక మాట మీతో చెప్పాను అనుకోండి, ఇలా చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి, వేదం తెలుసున్న ఆయన, వేద హృదయము తెలుసున్న ఆయన, వేదం చదువుకున్న ఆయన, వేద భాష్యములు చదువుకున్న ఆయన తప్పునైనా అలా వేదం చెప్పలేదు, వేదం ఇలా చెప్పింది అని అన్నారు అనుకోండి, 1,000,000 మంది మీకొచ్చి ఇలా చెయ్యండి అని చెప్పినా ఎవరు వేదభాష్యం చదువుకున్నాడో, ఎవరు వేదం చదువుకున్నాడో, ఎవరు వేదమంత్రార్థమును తెలుసుకున్నాడో ఆయన చెప్పినదే సత్యం. ఎందుకో తెలుసా అండి? వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణమును కాదు అన్నవాడు నాస్తికుడు. ఇంకా ఆయనకి దీక్ష అన్న మాట లేదు అసలు. కాబట్టి దీక్ష అన్న మాట ఈశ్వరుడు యొక్క అస్తిత్వాన్ని అంగీకరించిన వాడికి. అంగీకరించడము అంటే వేదము యొక్క ప్రమాణమును అంగీకరించినవాడు. వేదము యొక్క ప్రమాణమును అంగీకరించిన వాడైతే వేదం ఏం చెప్పిందో అది చెయ్యడమే తప్ప, వేదం ఇలా చెప్పినా నేను ఇలా చెయ్యకూడదా అన్న మాట అన్నాడనుకోండి, దాన్ని ఏమంటారంటే దుస్తర్కము అంటారంటే చెడు బుద్ధితో కూడిన వాదన. అది అసలు సరి అయిన వాదన కాదు. కాబట్టి దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకరాచార్యుల వారు. దుస్తర్కము చేయవద్దు. నీవు ఎప్పుడూ కూడా వేదో నిత్యమధీయతాం తదుజితం కర్మస్వనుష్ఠీయతాం, వేదమును తెలుసుకుని వేదము తెలుసుకున్న పెద్దల్ని సేవించి వారి వలన నువ్వు విషయాన్ని విని అది ఎలా చెప్పిందో నువ్వు అలా ప్రతిరోజు అనుష్ఠించు. నేను చెప్పే ఉపన్యాసం కేవలం అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళకి అనుకుంటే చాలా పొరపాటు. ఎందుకని అంటే ఇది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళకి మాత్రమే పనికొచ్చేది కాదు. జీవితాన్ని పండించుకుందామనుకున్న ఎవరికైనా పనికొచ్చేవే ఆ దీక్షలోనూ ఉంటాయి. ఆ దీక్షలో ప్రత్యేకంగా వేదం చెప్పని విషయాలు ఏమి ఉండవు. దానికి వేదం ఏం చెప్పిందో అవే ఉంటాయి. మీరు దీక్షలో ఉండి పాటిస్తున్న నియమాలు ఏ దీక్ష లేకుండా ఊపిరున్నంత కాలం మీకన్నా బాగా అనుష్ఠించిన వాళ్ళు ఉంటారు. వాడు నిత్య దీక్షితుడు. అందుచేత అదేదో కొంతమంది ఒక దీక్ష తీసుకున్న వాళ్ళకే ఈ ప్రసంగము అని మీరు అనుకోక్కర్లేదు. ఎవరు అర్హులో, ఈశ్వరుడు ఎవరికి దాన్ని అందించాలనుకుంటున్నారో, ఎవరి జీవితం పండించాలనుకుంటున్నాడో వాళ్ళకి అది అందుతుంది. కాబట్టి ఏ దీక్ష అయినా, అయ్యప్ప స్వామి దీక్షే కాదు, ఏ దీక్ష అయినా నియమముల యొక్క సమాహారముగా ఉంటుంది. ఈ నియమములన్నీ ఎందుకు వస్తాయంటే స్వేచ్ఛా జీవనమును అరికడతాయి.
మీ ఇష్టం వచ్చినట్లు మీరు ప్రవర్తించకుండా మీ ప్రవర్తనని నియంత్రించి మిమ్మల్ని ఈశ్వర పదంలో నడిపించేటట్టుగా చెయ్యడం కోసం వచ్చినటువంటి నియమములవన్నీ. అందుకే వాటిని ఆచార్యుడు తాను ఆచరిస్తూ మీరు ఆచరించేటట్లు చేస్తారు. దీక్షయందు వస్త్రమునకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చాలా పెద్ద ప్రాధాన్యత దీనికి అంటే వస్త్రమునకే. వస్త్రం చూడ్డానికి చాలా చిన్న విషయంలా కనపడుతుంది, కానీ వేదం వస్త్రం గురించి మాట్లాడడానికి కొన్ని పన్నాలే చెప్పింది. అసలు ఆ వేద మంత్రములను, ఆ మంత్రములకు భాష్యములను మీరు చదివితే వీడి వస్త్రమునకు ఇంత గొప్పతనం ఉందా, మనకి తెలియలేదని మీరు ఆశ్చర్యపోతారు. వస్త్రం గురించి చెప్తూ ఆ వేదం ఒక చోట అంది, వస్త్రమునకు ఎంతమంది దేవతలు ఆవాహనయ్యి ఉంటారు అంటే అగ్ని, వాయువు, పితృదేవతలు, ఔషధీ దేవతలు, విశ్వే దేవతలు, ఆదిత్య దేవతలు, నక్షత్ర దేవతలు వస్త్రమునకు ఆవాహనయ్యి ఉంటారు. అందుకే దీక్ష వస్త్రాన్ని తీసుకోవడంతో ప్రారంభం అవుతూ ఉంటుంది. సాధారణంగా సన్యాస దీక్ష అన్నాం అనుకోండి, కొన్ని విడిచిపెడతారు, కొన్ని పుచ్చుకుంటారు. శిఖ పరిత్యాగము, శిఖ తీసేస్తారు. అలాగే ఇప్పటి వరకు కట్టుకున్నటువంటి బట్టల్ని విడిచిపెట్టేస్తారు. నీటి మధ్యలో నిలబడి కాషాయ వస్త్రాన్ని స్వీకరిస్తాడు. కాషాయ వస్త్రాన్ని తీసుకున్నాడు, కాషాయ వస్త్రాన్ని కట్టుకున్నాడు అంటే అది ఒక్క సన్యాసికి మాత్రమే ఆ రంగు. సర్వసంగ పరిత్యాగము చేసేశాడు అని గుర్తు. ఇంకా తన కొరకు అని కర్మ చెయ్యడు. ఇక తన కొరకు అని కర్మ ఎప్పుడూ చెయ్యను అంటే కాషాయ వస్త్రం కట్టుకుంటారు. అందుకని కాషాయము అంత పవిత్రత ఎందువల్ల వచ్చింది అంటే ఇక తన కొరకు కర్మ చెయ్యడం అనేటటువంటిది తాను చెయ్యడు. ప్రథమ నియమంగా దేన్ని స్వీకరిస్తాడంటే కాషాయం కట్టుకున్నవాడు ఎట్టి పరిస్థితులలో తన వలన ఏ ప్రాణికి హింస జరగరాదు. అందుకే వాళ్ళు అగ్నిహోత్రం మీద పచనం చేసుకోరు ఏదీని. అసలు అగ్ని సంబంధ కార్యం చేయరు. యజ్ఞం కానీ, యాగం కానీ, హోమం కానీ ఇంకా వాళ్ళు చేయరు కాషాయం కట్టుకుంటే. వాళ్ళు జీవితంలో ఆఖరికి వర్షాలు పడిన రోజుల్లో జీవులు బాగా పుడతాయని, ఆ సమయంలో నడిస్తే కొన్ని జీవులు చనిపోతాయని నడవడం కూడా మానేసి ఒక చోట ఉండిపోతారు చాతుర్మాస్యం తీసుకుని. అంతగా అగ్ని సంబంధం లేని జీవితాన్ని గడిపాడు కాబట్టి ఆయన శరీరం పడిపోయిన తరువాత కూడా అగ్నిలో వ్రేల్చరు, కాల్చరు. ఆ శరీరాన్ని ఖననం చేసేస్తారు, భూమిలో పెట్టేస్తారు. పెట్టి దాని మీద తులసి కోట పెడితే బృందావనం, శివలింగం పెడితే అధిష్టానం. అందుకని బృందావనము, అధిష్టానము దాన్ని బట్టి వస్తాయి. కాషాయము అంత పవిత్రమైనటువంటి వస్త్రము కాబట్టి కాషాయ వస్త్రమును వేరొకరు దాల్చడం అన్న సమస్య ఉండదు. అసలు కాషాయము కేవలము ఆశ్రమమునకు మాత్రమే. అలా మనం కట్టుకునేటటువంటి, ప్రత్యేకించి గృహస్థు కట్టుకునేటటువంటి వస్త్రాన్ని లేదా బ్రహ్మచారి కట్టుకునేటటువంటి వస్త్రాన్ని దేవతలందరూ ఆవహించి ఉంటారు. వస్త్రమును కట్టుకోవడానికి, వస్త్రం కట్టుకుని పని చేయడానికి వేదం కొన్ని నియమాలు విధించింది. స్వాధ్యాయ హోమ దానీషు భుక్త్వా ఆచమనయోస్తథా. ఉత్తరీయం లేకుండా ఎప్పుడూ కూడా ఈ 5 పనులు చెయ్యడాన్ని శాస్త్రం అంగీకరించదు. ఒకవేళ ఎవరైనా ఉత్తరీయం లేకుండా పని చేశారనుకోండి, మహాదోషం కింద వేస్తుంది శాస్త్రం. అంటే ఏమనుకుంటాడంటే నేను బాగా దీక్ష చేస్తున్నాను అనుకుంటాడు. కానీ ఈశ్వరుడు దేని కింద లెక్కలోకి వేస్తుంటాడో తెలుసా అండి? ప్రతిరోజు మహాపరాధం చేస్తున్నాడు అని ఖాతాలో వేస్తాడు. ఎందువల్ల వేస్తాడు అంటే ఒక్కటే కారణం, మీరు దీక్ష చేశారా అన్నది కాదు, దీక్షా నియమములను పాటించారా అన్నది ప్రధానం. మీరు నియమములు పాటిస్తే దీక్ష తప్ప నాకు తెలియదండి అంగీకరించారు. మీరు తెలుసుకు తీరవలసింది, అందుకే గురుముఖత ఇస్తారు. ఆచార్యముఖేన దీక్ష ఎందుకు ఇస్తారంటే మీరు నియమాలు కనుక్కుని పాటించాలి అని. మీరు కనుక్కుని పాటించకుండా దీక్ష చేస్తే
నేను చేస్తానని చెప్పి చెయ్యకపోగా మహాపరాధములు చేసినటువంటి పాపమే పడుతుంది ఖాతాలోకి. ప్రత్యేకించి ఒక సామాన్యుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి తెలియలేదు, తెలుసుకున్నప్పుడు మారాడు, అది పర్వాలేదు. ఒక దీక్షా స్వీకారం చేస్తే మాత్రం గురు సంపర్కం ఉంది, గురువుగారు ఉన్నారు, అడిగి తీరాలి. అడిగి తెలుసుకుని, అందుకే మండలం రోజులు ఇస్తారు, గురువుతో కలిసి ఉండి నేర్చుకో అది. బట్ స్వాధ్యాయ, వేదం చదువుకుంటున్నా లేదా వేద సంబంధమైనటువంటి దాన్ని వింటున్నా ఎడమ భుజం మీద ఉత్తరీయం లేకుండా వినకూడదు, చదువుకోకూడదు. ఎడమ భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఉండి తీరాలి. దాన్ని ఇలా వేసుకుంటానండి, ఇలా తిప్పుకుంటానండి, కుదరదు. ఒక్క ఈశ్వర కార్యం చేసేటప్పుడు ఉత్తరీయాన్ని తిప్పితే ఒక్క కుడి చంక కింద నుంచి తీసి, ఎక్కువ పని కుడి చేత్తో చేస్తాం కాబట్టి అడ్డు రాకుండా కుడి చేతిని స్వేచ్ఛగా వదిలిపెట్టడానికి కుడి చంక కింద నుంచి వస్త్రాన్ని తీసి ఎడంభుజం మీదకి వెయ్యాలి. ఎడంభుజం మీద పడాలి తప్ప కుడి భుజం మీదకి కానీ ఉత్తరీయం పడిందో తద్దినం పెట్టేవాళ్ళు వాళ్ళు చేసే పనితో సమానం. అందుకే యజ్ఞోపవీతాన్ని కుడి భుజం మీదకి తీసుకొస్తే ధర్మోదకాలు ఇస్తారు. ఎడంభుజం మీదకు ఉంది అంటే వాడు మంగళ కార్యంలో ఉన్నాడు అని గుర్తు, ఈశ్వర సంబంధమైన పనిలో ఉన్నాడు అని గుర్తు. ఏమిటంటే ఒక్క ఎడంభుజం మీద తప్ప ఉత్తరీయం ఇంకొకలా వేసుకోవడానికి వీలు లేదు. స్వాధ్యాయమునందు, హోమమునందు, యజ్ఞము కాని యాగము కాని హోమము కాని చేస్తూ ఉంటే ఎప్పుడూ ఎడంభుజం మీదే ఉత్తరీయం ఉండాలి. అది అలవాటు అయిపోతుంది కొన్నాళ్ళకి మీరు ప్రారంభం చేస్తే. దానీషు, ఎవరికైనా ఏదైనా సమంత్రకంగా దానం చేస్తుంటే ఉత్తరీయం ఎడంభుజం మీద ఉండాలి. భుక్త్వా, అసలు చాలామంది 195 మంది దీక్షితులు ఈ నియమాన్ని పాటించరు. నేను లోపలికి వెడుతూ ఉంటాను, అప్పుడప్పుడు వెడుతున్నప్పుడు నేను చూస్తూ ఉంటాను. వారికి తెలియకపోవడం దోషం అని నేను అన్ను, కానీ వారు తెలుసుకు తీరాలి అని నేను అంటాను. పదార్థాన్ని తీసుకునేటప్పుడు, అంటే ఏదైనా భోజనం కానీ ఫలహారం కానీ తీసుకునేటప్పుడు పైన ఏమీ ఉండడానికి వీల్లేదు. చొక్కా కానీ బనీలు కానీ ఏమీ ఉండకూడదు. ఒక్క ఉత్తరీయం మాత్రమే ఎడంభుజం మీద ఉండాలి. పురుషుడు పైన ఏ వస్త్రము లేకుండా చొక్కా బనీను తీసేసి పైన ఉత్తరీయం ఎడంభుజం మీద వేసుకుని అప్పుడు మాత్రమే పదార్థమును తీసుకోవాలి. పదార్థాన్ని తీసుకునేటప్పుడు నిశ్శబ్దంగా తీసుకోవాలి. దీక్షితుడు పదార్థమును తీసుకుంటున్నాడు అని గుర్తేమిటో తెలుసా అండి? ఉంటే ఈశ్వర సంబంధమైన పారాయణ చేస్తారు, ఉపనిషత్ పారాయణ చేస్తారు. సాధారణంగా దీక్షితుడు భోజనం చేస్తే ఉపనిషత్ పారాయణం చేస్తారు. లేకపోతే కనీసంలో కనీసం ఏదో భగవత్ సంబంధమైన విషయాలు చర్చ కానీ, అంటే ఆయన మాట్లాడ్డా సమయంలో ఇతర విషయములను ఎవరైనా పెద్దలు కూర్చుని మాట్లాడుతుండడం, ఏమైనా కీర్తనలు వినడం చేస్తూ మౌనంగా స్వీకరించాలి. దేని రుచి మాట్లాడకూడదు. ఎందుకనంటే మీరు ఈశ్వరుడికి నివేదన చేశారు. తీసుకునేటటువంటి ఆహారం 4 నియమములతో ఉండాలి. మితాహారమై ఉండాలి. తిన్న తర్వాత ఆవలింత రాకూడదు దీక్షలో. ఒకటి మితాహారము, సాత్వికాహారము, అది పరమసాత్వికమైనదై ఉండాలి. అందులో కించిత్ కూడా దాహాన్ని పుట్టించేటటువంటి గుణం ఉండకూడదు తీసుకున్న పదార్థంలో. అంటే అంతగా మసాలాల్లాంటివి తగలనటువంటి పదార్థమై ఉంటుంది అది. మితాహారము, సాత్వికాహారము, దైవర్పితాహారము. ఈశ్వరుడికి నివేదన చెయ్యకుండా తీసుకోకూడదు. యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళైతే సత్యం తత్వేన పరిశించామి అని నివేదన మంత్రం చెప్పి నీళ్లు తిప్పి ప్రారంభం చెయ్యాలి. యజ్ఞోపవీతం లేకపోతే ఈశ్వరుడికి దాన్ని అర్పణ చెయ్యాలి. పరమేశ్వరుడికి ముందు సమర్పణం చేసి ఆ తర్వాత ఈశ్వరోచ్ఛిష్టంగా మీరు దాన్ని తీసుకోవాలి. అది పరమేశ్వరుడు చూసి చెయ్యి వేసి విడిచిపెట్టిన పదార్థము. సర్వేశ్వరుడే తిన్నాడు, ఉప్పు తక్కువైందో కారం ఎక్కువైందో నీకెందుకు ఇప్పుడు దాని సంగతి? అందుకే పూర్తిగా అయిపోయేంత పర్యంతము రుచి విషయం మాట్లాడకూడదు. మాట్లాడకుండా తినేసి తదనంతరం అయిపోయిన తర్వాత ఏమి రాగద్వేషాలు లేకుండా, అయ్యో వాళ్ళు ఉప్పే లేదు ఇవ్వాలని చెప్పి కోపం లేకుండా, అయ్యా మిగిలిన వాళ్ళు పదార్థాన్ని స్వీకరిస్తారు కదా,
ఇవాళ మీరు పెట్టినటువంటి పదార్థంలో కొద్దిగా ఉప్పు తక్కువైంది, మీకు వీలైతే కొద్దిగా ఉప్పు కలపండి అని చెప్పి వెళ్ళిపోవాలంతే. మరి రుచి కోసం వెంపర్లాడడం అన్నది చెయ్యకూడదు. మీరు ఈశ్వరార్పణం చెయ్యడము అన్న మాట వచ్చినప్పుడు నిలబడి ఈశ్వరార్పణం చేయకూడదు కదా. నిలబడి మీరు చేత్తో పట్టుకుని మీరు ఈశ్వరుడికి అర్పణ చేయకూడదు. కాబట్టి మీరు కూర్చోవాలి, మీరు కూర్చుని చెయ్యాలి. మీరు కూర్చుని చేసేటప్పుడు మీరు మధ్యలో లేచారనుకోండి, ఇక అంతే, ఇంకా మళ్ళీ తీసుకోకూడదు పదార్థం, అక్కడతో అయిపోయింది అంతే ఆ భోజనం. అందుకే పెద్దలు పలహారం చేసే సమయాల్లో, భోజనాలు చేసే సమయాల్లో అసలు ఇళ్ళకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన లేచిపోయాడు, నీ ఖాతాలో వేస్తారు ఆ పాపం. ఆయన సగమన్నం తిన్న పాపం నీ ఖాతాలోనే పడిపోతుంది. అందుకని వెళ్ళకూడదు, లేపకూడదు. దీక్షితుడు భోజనం చేసినా, దీక్షితుడు పలహారం చేసినా మధ్యలో ఎప్పుడూ లేవకూడదు, ఏమీ మాట్లాడకూడదు. మౌనంగా పదార్థాన్ని స్వీకరించాలి. ఈశ్వరుడి గురించి మననం చేసుకుంటూ పదార్థ స్వీకారం చెయ్యాలి. మీరు ఒక విషయం ఆలోచించండి, మీరు ఈశ్వరుడికి నైవేద్యం చేస్తున్నారు కదా, మీరు ఈశ్వరుడికి నైవేద్యం చేసేటప్పుడు ఉచ్ఛిష్టాన్ని నైవేద్యం చేస్తారా? ఎంగిలి నైవేద్యం పెట్టం మనం శాస్త్రంలో. ఎంగిలి నైవేద్యం పెట్టకుండా ఉండాలి అంటే ఒక్క మార్గం ఉంటుంది. మీరు ఇతపూర్వం ఆ పదార్థాన్ని ఇంకోళ్ళు తినలేదు అన్నది నిశ్చయం చేసుకుని తినగలిగితేనే మీరు తినాలి. మీకు అలా నిశ్చయం కాదు అని అనుకున్నారనుకోండి, మీరు అలా తినడానికి వీల్లేదు, శాస్త్రం అంగీకరించదు. నేను వేద హృదయాన్ని చెప్తున్నాను, మీరు కాదు, ఎవరైనా అంతే. ఒక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వ్యక్తి హోటల్కి వెళ్ళి తిన్నాడు అనుకోండి, మొట్టమొదట వేసినటువంటి ఇడ్లీ వాయి తీసుకొచ్చి మీకు పెట్టరుగా, అతను శౌచంతో తీసుకొచ్చి మీ పళ్ళెంలో పెట్టడుగా. మీరు ఈశ్వర నివేదన చెయ్యడానికి యోగ్యమైన రీతిలో కూర్చుని నివేదన చెయ్యలేరుగా. మరి మీరు ఎలాగా తీసుకుంటున్నారు పదార్థం హోటల్లో? ఎక్కడ పడితే అక్కడ నిలబడి టీ ఎలా తాగుతున్నారు? ఎక్కడ పడితే అక్కడ నిలబడి కాఫీ ఎలా తాగుతున్నారు? ఆత్మవంచన కాదా అది? అదే దీక్షితుడు ప్రవర్తించవలసిన విధానం. ఆపాటి చేతకాందానికి దీక్ష ఎందుకు? అసలు తీసుకోకుండా ఉంటే గొడవ వదిలిపోతుంది. అంత చేతకాని వాడికి దీక్ష ఎందుకు? దీక్ష చేశామని చెప్పి దీక్షా భంగం చేసి 10 మందిని పాడు చేయడం ఎందుకు? ఇలా చెయ్యొచ్చని మిగిలిన వాళ్ళు అనుకోరు. నేను వారిచ్చినది చదివి పొంగిపోయాను. దండపాణి గురుస్వామి గారు ఎవరినైనా తనతో యాత్రకి తీసుకుని వెడితే వంట బ్రాహ్మణులను పెట్టి వండించి అందరూ కలిసి తినేటప్పుడు ఒక పంక్తి అయ్యాక రెండో పంక్తి వేస్తారు. అప్పుడు మొదటి పంక్తి తిన్న ఉచ్ఛిష్టం రెండో పంక్తికి రాదా అని మీకు అనుమానం రావచ్చు. మహానైవేద్యం పెట్టి పెట్టాలి. అందుకే దీక్షితులు అందరినీ పంక్తిలో కూర్చోబెట్టి పెడుతున్నారనుకోండి, ముందు ఈశ్వరుడికి మహానైవేద్యం చేసేసి ప్రసాదంగా మీకు పెట్టాలి. అప్పుడు ఒక పంక్తి తర్వాత రెండో పంక్తి తిన్నా, రెండో పంక్తి తర్వాత మూడో పంక్తి తిన్నా ఇంకది ప్రసాదమే. మొన్న శారదా నవరాత్రుల్లో ఇక్కడ నారాయణ సేవ చేశారు. చేసినప్పుడు పదార్థాన్నంతటినీ అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి అమ్మవారికి నివేదన చేసిన తర్వాత నైవేద్యం అందరికీ నారాయణ సేవ చేశారు. అంటే మొదటి పంక్తిలో తినండి, 8వ పంక్తిలో తినండి, 12వ పంక్తిలో తినండి, మీరు ఈశ్వర ప్రసాదమే తింటున్నారు. మీరు హోటల్లో ముందు వేసినటువంటి ఇడ్లీ ఎవరు తిన్నారో ఎవరికి తెలుసు? అప్పుడు ఇది ఉచ్ఛిష్టం. ఉచ్ఛిష్టాన్ని పట్టుకెళ్ళి దీక్షితుడైన వాడివి అక్కడికి వెళ్ళి హోటల్లో కూర్చుని మాలకి నైవేద్యం పెడతావా? పెట్టి తింటావా నువ్వు? శాస్త్రం అంగీకరించినవి రెండే. ప్రాణం పోతుంది, నేను అలివిమాన్య పరిస్థితిలో చిక్కుకుని ఉండిపోయాను, ఏం చెయ్యాలి అన్న పరిస్థితి ఏర్పడితే మినహాయింపు రెండిటికే ఉంది. ఒకటి పండు, 2 పాలు. వీటికి దోషం రాదు. రాశిలోంచి ఓ పండు తీసి 10 పళ్ళంతకు ముందు తిన్నా 11వ పండు మీరు తిన్నా దానికి ఉచ్ఛిష్ట దోషం పట్టుకోదు. అలాగే పాలకి ఉచ్ఛిష్ట దోషం ఉండదు. పాలు తీసుకోవచ్చు, పండు తీసుకోవచ్చు. వినా అది కూడా ఆ రెండు కూడా కూర్చుని మాత్రమే తీసుకోవాలి తప్ప అసలు నిలబడి తీసుకోవడం అనేటటువంటిది శాస్త్రంలో లేనే లేదు. ఎందుకో తెలుసా అండి? ద్వైపములు అంటుంది వేదం. ద్వైపం అంటే రెండు అంచెల మీద తీసుకుంటాయి కొన్ని ప్రాణులే. ఒకటి కోతి, 2 ఏనుగు, 3 మనుష్యుడు. వీళ్ళు ముందు చేత్తో పట్టుకుని తర్వాత నోట్లో పెట్టుకుంటారు.
చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకునేటటువంటి ప్రాణులలో మళ్ళీ ఉత్కృష్టమైన ప్రాణి మనుష్యుడు ఎందుకయ్యాడంటే కూర్చుని స్వీకరిస్తాడు. నిలబడి స్వీకరించడం అసలు శాస్త్ర విరుద్ధం. నిలబడి తినడం అన్నది లేదు, కూర్చునే తింటారు. కాబట్టి ఎక్కడో ఎవరో ఎప్పుడో ఏదో తిన్నారండి, అలా పెట్టారండి, దోషం అది. ఎవరో ఏదో చేస్తే అదేదో సత్యం అయిపోయి అది కరెక్ట్ అయిపోయింది ఏం కాదు, అది తప్పే. అది ఎవరో చేస్తే ఒప్పుకోవడానికి ఏం లేదు. నేనే చేసినా మీకు ఎప్పుడైనా నేను నిలబడి తింటూ కనపడ్డాను అనుకోండి, కోటేశ్వరరావు గారు తిన్నారు కాబట్టి అని మీరు అనకూడదు. కోటేశ్వరరావు గారు ఈ పూట ఈ క్షణంలో తప్పు చేసి ఉన్నాడు అని మీరు అనవలసి ఉంటుంది. అంతే అంతే. నేను ఎప్పుడైనా నిలబడి తింటే ఆ పూట నేను తప్పు చేసిన వాడను, అంతేకాని నేను ఒప్పు చేసిన వాడను కాను. ప్రాయశ్చిత్త కర్మలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా అండి దోషం చేస్తే. కాబట్టి ఆహార పదార్థ స్వీకారం అనేటటువంటిది అత్యంత పవిత్రంగా ఉండాలి. నేను మీకు ఇంకొక విషయం మనవి చేస్తున్నాను. మీరు నేను చెప్పింది అబద్ధము అనుకుంటే మీరు వెళ్ళి వేదమంత్రాలని పరిశీలనం చేయండి. యజమాని అంటే పురుషుడు బయటికి వెళ్ళి ఏదైనా కష్టపడి ద్రవ్యాన్ని తీసుకొచ్చి రాజద్వారాన్ని దాటి లోపలికి వచ్చాడనుకోండి జేబులో పెట్టుకుని, ఆ డబ్బు ఎవరితో తెలుసా? మీది కాదు, మీ ఇల్లాలిది. శాస్త్రంలో మీ ఇంటిలో ఉన్న సమస్త ఐశ్వర్యము ఆవిడిది, ఆవిడ యజమానురాలు. అందుకే ఇల్లాలు అంటారు. ఇల్లాలు అంటే ఇప్పుడు మా ఇంట్లో కుర్చీలు ఉన్నాయి, నావి కావు శాస్త్రంలో, అవి నా భార్యవి. నేను సంపాదించినా కూడా నేను జేబులో పెట్టుకుని గడప దాటి లోపలికి రాగానే అది ఆవిడిదే. మా ఆవిడికి చెప్తే ఇవ్వనివ్వదండి అని నేను 10,000 రూపాయలు తీసుకెళ్లి బీరువాలో జాగ్రత్తగా ఒబ్బిడిగా దాచి మళ్ళీ మా ఆవిడికి తెలియకుండా 10,000 పట్టుకెళ్ళి ఎవరికో ఇచ్చారనుకోండి ఉపనయనం చేసుకోమని, ఇప్పుడు ఆ పుణ్యం నా ఖాతాలో పడుతుందా మా ఆవిడ ఖాతాలో పడుతుందా అంటే వేదం ఏం చెప్పిందో తెలుసా? ఇద్దరికీ సగం సగం అంది. ఆవిడ డబ్బే పట్టుకెళ్ళి ఇచ్చావు. ఆవిడ ఒప్పుకుందా ఒప్పుకోలేదా వేరు, గడప దాటి లోపలికి వెళ్ళావు ఆవిడిదే. బయట పెట్టి లోపలికి వెడతానని అంటావేమో, నువ్వు లోపలికి వెళ్ళి బయటికి వచ్చావు. కాబట్టి అన్నీ ఆవిడవే, ఇల్లాలివే. ఆవిడ స్థానం లక్ష్మీ స్థానం అండి మీ జీవితంలో, గృహస్థాశ్రమంలో. అందుకే పీటల మీదకి నడిచి మగవాడెడతాడు, ఆడది పీటల మీదకి నడిచి రాకూడదు. ఆడపిల్ల ఎంత లావుగా ఉండనివ్వండి నడిచి పీటల మీదకి రాకూడదు. ఎందుకంటే ఆయన జీవితంలోకి లక్ష్మి నడిచి రాదు. లక్ష్మి అంటేనే పెద్ద ఐశ్వర్యం. ఆవిడ నడిచి రావడం ఏమిటి? ఆవిడ తామర పువ్వులోనే వస్తుంది. అందుకే మేనమామలు తామర పువ్వు లాంటి గంపలో పెట్టి ధాన్యం పోసి కూర్చోపెట్టి తెచ్చి పీటల మీద పెడతారు. కాపరానికి తీసుకెళ్లేటప్పుడు అతనికి వాహనం లేకపోతే ఉత్కృష్టమైన సేవ ఏమిటో తెలుసా అండి? మీకు కారు ఉంటే కొత్తగా కాపరానికి వెళ్ళే వాళ్ళకి కారు ఇవ్వాలి, తీసుకెళ్ళవా మీ ఆవిడ్ని కాపరానికి అని. వాహనంలోనే తీసుకెళ్ళాలి కాపరానికి. మొట్టమొదట ఇల్లాలని తీసుకెళ్లేటప్పుడు మొట్టమొదటి చెప్తాడు, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడే చెప్తాడు, ఇక నీవు యజమానురాలివి ఇంటికని చెప్తాడు. అన్నీ ఆవిడవి. ఆవిడికి మీరు అగ్ని సమక్షంలో ఒక మంత్రం చెప్పి ఆవిడ్ని స్వీకరించారు. ధర్మేచ, ధర్మమునందు నిన్ను నేను అతిక్రమించను అని చెప్పారు. మీరు ధర్మాన్ని పట్టుకుంటున్నారు. ఈశ్వరుణ్ణి చేరడానికి ధర్మముల యొక్క సమాహారమే దీక్ష. మీ ఆవిడికి అందులో భాగం లేదని ఎవడు చెప్పాడు మీకు? మీరెవరు తీసేయడానికి? అసలు చెప్పగలిగిన మొనగాడెవరు? వేదం కన్నా గొప్పది లేదని నేను మీకు ముందే చెప్పానుగా. ఎవరూ సరిపోరు. ఒకవేళ ఎవడైనా నేను సరిపోతాననుకుని చెప్తే వాడు తప్పు చెప్తున్నాడు తప్ప వాడు చెప్పింది సత్యం అవదు. ఎందుకంటే వేదమా సత్యం, నువ్వు ఆ సత్యం చెప్పేది. నువ్వు చెప్పింది సత్యం అవదు, వేదం చెప్పింది సత్యం అవుతుంది. వేదం ఈశ్వరుడు ఊపిరి. ధర్మమునందు నువ్వు నిలబడినప్పుడు నీకు పరిచర్య నీ భార్యయే చెయ్యాలి. ధర్మేచా నువ్వు స్వీకరించావు, ఆమె నీకు పచనం చేసి పెడుతుంది. ఏమిటి నీకు కష్టం? నీకేం కష్టం ఉండదు. ఆవిడ అందుకే ఉంది. ఆవిడ ఎలా తరిస్తుంది? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆడదానికి పూజ లేదు శాస్త్రంలో. ఆడదానికి పూజ లేదు. నేను యథార్థం చెప్తున్నాను మీతో. ఆడవాళ్ళకి నిత్య పూజ లేదు. అందుకే మీకు సంకల్పాలన్నీ ఏమనుంటాయో తెలుసా అండి? ఆత్రేయస గోత్రస్య కోటేశ్వరరావు శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య అని ఉంటుంది పక్కన. ఏ సంకల్పం చూడండి, ధర్మపతి సమేతస్య అని ఉండదు.
ధర్మ పత్ని సమేతస్య అని ఉంది అంటే అర్థం ఏంటి? మొగాన్ని చేయమనా ఆడదాన్ని చేయమనా పూజ? యజమాని చెయ్యాలి. నా భార్య, నా బిడ్డలు, నా ఇల్లు అందరూ సంతోషంగా ఉండాలని పూజ చెయ్యవలసిన వాడు మగవాడు. వాడు చెయ్యడం మాని ఒళ్ళు కొవ్వెక్కి తిరిగితే ఆడది చేస్తే ఆయనకి ఎయిరు ఫలితం, ఆవిడికే వేస్తారు. నేను ధర్మశాస్త్రం చెప్తున్నానండి, నేనేం అబద్ధం చెప్పట్లేదు. యజమాని చేశాడనుకోండి, ఆయన చేసిన దాంట్లో సగం ఆవిడికేస్తారు. మీరు చేసిన దీక్షలో మీరు ఇంటికి వెళ్ళినా వెళ్ళకపోయినా సగం ఫలితం ఆవిడిదే. మీరు సరిగా చేయకపోయినా సరిగా చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం ఆవిడికేస్తారు. తప్పులు ఏమైనా ఉంటే మీకేస్తారు. అంతే ధర్మశాస్త్రం అండి. అలా ఎందుకని అడిగారు? ఎందుకని చెప్పిందో తెలుసా అండి వేదం? అసలు నీ శరీరం ఉంటే కదూ నువ్వు పూజ చేయడం. నువ్వు వెళ్ళి పూజ చేసుకుంటుంటే బయటికి వచ్చేటప్పటికి నీకు ఇడ్లీ పెట్టింది ఎవరు? మీ ఆవిడ కదూ. నువ్వు పూజ చేసుకుంటుంటే నీకు నైవేద్యం తెచ్చిపెట్టింది ఎవరు? మీ ఆవిడ కదూ. నీ ఇంటి ఇల్లాలు లక్ష్మి, ఆవిడ ఇంట్లో తిరగబట్టి కదూ ఐశ్వర్యం, ఆవిడ ఉండబట్టి కదూ అసలు ఎడం భుజం మీద నువ్వు ఉత్తరీయం వేసుకోవడం, ఆవిడ లేకపోతే ఉత్తరీయం వేసుకోవడానికి వీల్లేదు. భార్యాహీనుడు ఏ కార్యం చేయడానికి అనర్హుడు. అసలు నువ్వు చేస్తున్నావంటే ఆవిడ ఉంది కాబట్టే. ఒకవేళ ఆవిడ పక్కన లేదు, కారణాంతరముల చేత పక్కన లేదు, లేకుండా నువ్వు చేయవలసి వచ్చింది. అత్యంత భయంకరమైన ప్రదేశం, అక్కడికి ఆడవాళ్ళని తీసుకెళ్ళడం కూడా కుదరదు అన్నారనుకోండి. నేను ఒకప్పుడు అటువంటి ప్రదేశానికి ఒకదానికి వెళ్ళి ఒక కార్యం చేయవలసి వచ్చింది. నన్ను చాలామంది ఏం చెప్పారంటే, అయ్యా మీరు మీ భార్యని తీసుకెళ్ళకండి, అది సరైన ప్రదేశం కాదు, చాలా ప్రమాదకరమైన ప్రదేశం, మీరు సాహసించి తీసుకెడితే ఉత్తర క్షణంలో ఎవడో జీప్ వేసుకొచ్చి ఎత్తుకుపోయిన ఎత్తుకుపోతారు, అటువంటి ప్రదేశం, కాబట్టి మీరు తీసుకెళ్ళకండి. కానీ నాకు అక్కడికి వెళ్ళి ఒక కార్యం చెయ్యాలనుంది. మరి ఎలా? మీ ఆవిడ జాకెట్ బట్ట బొడ్డులో పెట్టుకుని వెళ్ళడమే. మీ ఆవిడ పక్కన ఉన్నట్టే. జాకెట్ బట్ట పెట్టుకోనండి అన్నారనుకోండి, చేయడానికి వీల్లేదు, పెట్టుకునే వెళ్ళాలి. వేదం అలా చెప్తుంటే మీ భార్య వండి నైవేద్యానికి తీసుకురావద్దని మీకు చెప్పినవాడెవరు? అలా చెప్పడానికి సరిపోయేవాడెవరు? అసలు ఆవిడ లక్ష్మీ స్వరూప, ఆవిడ వండి తెచ్చి పెడుతుంది, మీరు నివేదన చెయ్యాలి. ఆవిడ వండిది ఆవిడ్ని చూస్తే నేను భయపడిపోతానండి, నా ఇంద్రియములు విచలితమైపోతాయండి అంటే ఇంకా దీక్ష ఏం చేయగలవు నువ్వు? నీకు తోడుపడవలసింది ఆవిడ ధర్మమునందు. అసలు ఎంత హాస్యాస్పదమైన మాటలు ఆ మాటలు! దానికి ప్రామాణ్యం ఏమిటి? ఎక్కడి నుంచి చెప్తావు ప్రమాణం చెప్పమంటే? మనం ఒకటి చేస్తున్నామంటే దంపతుల యొక్క అభ్యున్నతిని ఆశించి చెప్పాలి. ఆ ఇంట్లో యజమాని ఒక్కడి అభ్యున్నతి ఉండదు, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. యజమాని అభ్యున్నతి అంటే యజమానురాలి అభ్యున్నతి కూడా. మీరు దీక్ష తీసుకుని 40 రోజులు ఎక్కడో ఊళ్ళోనే భోజనాలు చేశారనుకోండి, మీ పీఠం మాట ఏమిటి? దానికి మహానైవేద్యం ఎవరు పెడతారు? మహానైవేద్యం పెట్టి మీరు తినకుండా వెళ్ళిపోతే ఈశ్వరోచ్ఛిష్టం మిగిలిపోతే దోషం ఎవరిది? మహానైవేద్యం పెట్టారు, ఇంట్లో భోజనం చేయరు, ఎక్కడికో వెళ్ళి భోజనం చేస్తున్నారు. అప్పుడు మీ ఇంట్లో పెట్టకపోతే పీఠానికి మహానైవేద్యం లేదు, పెట్టి వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి భోజనం చేస్తే మీరు పరాన్న భుక్కు, మీరు మహానైవేద్యోష్టిష్టాన్ని విడిచిపెట్టేశారు. ఎలా? అందుకే పీఠం పెట్టి పూజ చేస్తే ఇంట్లోనే భోజనం చేయాలి. 99.9% కూడా ఇంట్లో పీఠానికి మహానైవేద్యం పెట్టుకుని ఇంట్లోనే మహానైవేద్యం ప్రసాదాన్ని తీసుకోవడం సర్వశ్రేయస్కరము. అలాగే చెయ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి తప్ప దీక్ష అంటే ఏదో ఒక రంగు బట్టలు వేసేసుకుని ఏం చేసేసినా చలామణి అయిపోవడం దీక్ష కాదు. ఏం చెయ్యాలో అది చేస్తేనే దీక్ష. ఎలా చేసినా చలామణి అయిపోతుంది అనుకుంటే చేస్తున్న దోషాలు చూసేవాడు కూడా వాడు ఉన్నాడు, వాడు ఇవన్నీ కూడా లెక్క పెట్టుకుంటాడు. నేను అలాగే చెప్తానని తెలిసే నన్ను ఇక్కడ కూర్చోమన్నారు, అలాగే మాట్లాడతాను అది. కాబట్టి భుక్వా తినేటప్పుడు అలాగే తినాలి. కాబట్టి పైన వస్త్రం ఉండకూడదు, ఎడం భుజం మీద మాత్రమే ఉత్తరీయం ఉండాలి. ఆచమనయోస్తథా. ఆచమనం అంటే మీరు ఏదైనా ఆచమనం చాలా వాటికి చేస్తారు. నేను అందుకే మీతో మనవి చేస్తున్నది 1కి 10 మార్లు. మీరు మీ ఆచార్యుడితో పంచుకోండి, కలిసి ఉండండి అని నేను అందుకే మనవి చేస్తున్నా. అయ్యప్ప దీక్ష పరిపూర్ణంగా గురువుతో కలిసి ఉండేటటువంటి సంబంధం. ప్రతి క్షణం గురువుగారి దగ్గర తెలుసుకుంటూ ఉండాలి. ఆచమనం చేస్తే ఇష్టం వచ్చినట్టు ఆచమనం చేయకూడదు.
ఆచమనం అంటే చాలామంది ఏమనుకుంటారంటే 3 మాటలు నీళ్లు ఇచ్చుకోవడం అనుకుంటారు. తప్పు. ఇలా పెట్టి అమృత మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ వేలు చివర వెళ్ళి ఈ వేలు మొదట్లోకి తగిలి ఈ వేలు ముగియాలి. మూస్తే దీన్ని గోకర్ణము అమృత మార్గము అంటారు ఇక్కడ ఏర్పడిన దాన్ని. అప్పుడు ఇందులో మినపగింజ ములిగినంత నీరు మాత్రమే పోసి ఓం కేశవాయ స్వాహ అని మంత్రం పూర్తయ్యాక కింది పెదవి ఒక్కటే ఈ ఎత్తుగా వచ్చిన ప్రదేశం దగ్గర తాకించి జుర్రుకున్న చప్పుడు రాకుండా నోటిలోకి పుచ్చుకొని కంఠంలోంచి నీరు జారిపోయిన తరువాత మళ్ళీ తర్వాత నామని చెప్పాలి. నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఇప్పుడు మీ చెయ్యి ఉచ్ఛిష్టం, నీళ్లు తాగారు, ఈశ్వరార్చనకి యోగ్యం కాదు, చేయి కడుక్కోవాలి. ఇప్పుడు మిగిలిన నామములు చెప్పేటప్పుడు మిమ్మల్ని ఉత్తినే కూర్చోమని కాదు. ఈ మోచెయ్యి ఇక్కడ ఈ తొడభాగం కలిసేటటువంటి సంధిని దాటి బయటకుండి ఆచమనం చేయకూడదు. ఈ లోపల కుండి తీసుకోవాలి ఆచమనం. ఇంకా మాట్లాడితే గొంతు కూర్చుని తీసుకుంటారు పెద్దలు. ఇలా తీసుకుని ఆ తర్వాత ఒక్కొక్క నామానికి కళ్ళు తుడుచుకోవాలి. ముక్కు, పెదవుల కింద, చెవులు, భుజములు, హృదయము, నాభి, 2 పాదములు ముట్టుకుని కడుక్కోవాలి. అది ఆచమనం. అలా చేస్తేనే ఆచమనం. అంతేగాని 3 మాటలు నీళ్లుచ్చుకుంటే ఆచమనం కాదు. నేను అందుకే మీకు మనవి చేస్తున్నది. నేను కేవలం విధానం చెప్పాను. అసలు ఆ ఆచమనం యొక్క గొప్పతనం ఏమిటో మీకు తెలియాలంటే ఒకరోజు సరిపోతుందా? మీరు మీ గురువు గారితో కూర్చోండి. చక్కగాను కూర్చుంటే వారు నేర్పుతారు మీకు. దండపాణి గురుస్వామి పొంగిపోయి నేర్పారు ఎంతోమందికి. అసలు ఆచమనం ఇలా చెయ్యాలి నాయన అని నేర్పుతారు గురువుగారు. నేను హైదరాబాద్ వెడితే ఒకసారి నా దగ్గరికి ఒక పిల్లాడు వచ్చాడు. నేను చాలా సంతోషించాను. నాకు ఆచమనం నేర్పండి అని అడిగాడు వాడు, బ్రహ్మచారి. కాబట్టి ఆచమనం చెయ్యాలి అంటే పైన చొక్కా కానీ బనీను కానీ ఏమీ ఉండకూడదు. ఎడంభుజం మీద ఉత్తరీయం ఒక్కటి మాత్రం ఉండి తీరాలి. ఉండి ఆచమనం చెయ్యాలి. వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ స్పష్టంగా వేదం చెప్తోంది. పంచగా అంటే అంచులను యువతలి అంచును తీసి ఒక పక్కకి పెట్టి 5 చోట్ల నొక్కితే పంచకట్టు అంటారు. వెనక్కి ఒక అంచు తీసి కుర్చీళ్లు పెట్టి గోచి అంటారు. అంటే ముందు నుంచి వెనక వరకు తిరిగి కుర్చీళ్లు వెనక భాగంలో దోపుకోకుండా కేవలం లుంగీ కింద కట్టుకుని దీక్షితుడు తిరిగితే వాడు ఎలా ఉన్నాడని అయ్యప్ప స్వామి వేసుకుంటారో తెలుసా? వాడు నగ్నంగా గుళ్ళో తిరిగిన వాడి ఫలితం వేస్తారు. వాడి నేను మన్నింపబడిదను గాక. నేను యథార్థం చెప్తున్నా. నేను మీకు అనుమానం ఉంటుందనే మంత్రభాగం కూడా తీసుకొచ్చి చెప్తున్నా. కాబట్టి వికచ్చ, వికచ్చ అంటే గోచీ పోసి కట్టుకోనివాడు, అంటే లుంగీలు కట్టుకు తిరిగేవాడు. వికచ్చ అనుత్తరీయశ్చ ఎడంభుజం మీద ఉత్తరీయం లేనివాడు. నగ్నశ్చ అవస్త్రయేవచ వాడు నగ్నంగా ఉన్నవాడు. వాడు ఏ వస్త్రము కట్టుకోకుండా తిరిగిన వాడితో సమానము. దీక్షితుడైన వాడు లుంగీ కట్టుకుని దేవాలయంలోకి వెళ్ళడం కానీ లుంగీ కట్టుకుని ఈశ్వరారాధన చేయడం కానీ చేయకూడదు. ఏదో మామూలుగా ఏ దీక్ష లేనివాడు కట్టుకుని వెళ్తున్నాడు అనుకోండి, అది వేరు. అసలు అలా కూడా కట్టుకోకూడదు. ఇంకా దీక్షితుడు కట్టుకోవడం ఏంటి లుంగి? నేను దండపాణి గురుస్వామి గారి గురించి చదివాను. పంచకట్టి తీరు అని చెప్పేవారు ఆయన. పంచ కడితేనే దీక్షిస్తా, గోచి పోసి కట్టి వెనక్కి కుర్చీళ్లు పెట్టి దోపుతావా? అయ్యా నాకు అయ్యప్ప స్వామి దీక్ష చేయాలని ఉంది, పంచ కట్టుకోవడం రాదు. నేర్పాలంతే గురువుగారు, నేర్పి దీక్ష ఇవ్వాలి. లుంగి కట్టుకు తిరగడం ఏంటండి? లుంగి కట్టుకు తిరగడం లేదు వేదంలో. కాబట్టి వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ శ్రౌతం స్మార్తం తథా కర్మన నగ్నశ్చింతయేదితి. తీర్పు చెప్తోంది వేదం. శ్రౌతం అంటే వేదమంత్రములతో కూడినటువంటి ఏ పనికైనా, అంటే ఆచమనం చెయ్యడంతో ప్రారంభం చేసి స్మార్తం, స్మార్తం అంటే స్మృతులు చెప్పిన వాటికి స్మార్తం అంటారు. శ్రౌతం అంటే శృతి చెప్పింది. శృతి చెప్పినవి కాని స్మృతి చెప్పినవి కాని తథా కర్మన నగ్నశ్చింతయేదితి. బట్టలు కట్టుకోకుండా గుడలిప్పు కూర్చున్న వాడితో ఆచమనం ఏమిటి, పూజలు చేయించడం ఏమిటి? మహాదోషం. కాబట్టి అసలు వాడిని పూజలోకి తీసుకోకూడదు, వాడిని కూర్చోపెట్టకూడదు.
నగ్నో మలినవస్త్ర స్యాత్, దుర్వాసన వచ్చేటట్టుగా బట్ట వాసన వచ్చేటట్టుగా ఉన్నటువంటి బట్ట కట్టుకుని ఈశ్వరుడి యొక్క ఆరాధన చెయ్యకూడదు. నగ్నశ్చార్ధపట, తడిబట్ట కట్టుకుని గుళ్ళోకి వెళ్ళినా తడిబట్ట కట్టుకుని పూజలోకి కూర్చున్నా వాడు బట్టలు ఇప్పుకుని పూజకు కూర్చున్నట్టు లెక్కలో వేస్తారు. ఆర్ధ్రపట స్మృత నగ్నస్తు దగ్ధవస్త్ర స్యాత్, పొరపాట్న ఒక అగరవత్తు ఇలా తిప్పుతుంటే దాని నిరుసు ఒకటి వస్త్రం మీద పడి కన్నం పడింది, వెంటనే వదిలిపెట్టేయాలి దాన్ని. అసలు ఇంట్లో ఉంచుకోకూడదు, దాన్ని తీసేయాలి. ఎందుకో తెలుసా అండి, ఆ వస్త్రం మళ్ళీ కట్టుకున్నారనుకోండి మీరు నగ్నంగా ఉన్నట్టే లెక్క ఇంకా శాస్త్రంలో. అది పొరపాటున కానీ కట్టుకుని మీరు ఆచమనం చేయడం కానీ అది కట్టుకుని ఏమైనా మంచి పని కానీ చేస్తే మీరు బట్ట లేకుండా చేసినటువంటి పాపం వేస్తారు ఖాతాలో, తప్ప మీరు మంచి పని చేశారని వెయ్యదు వేదం, ఈశ్వరుడు వెయ్యడు. కాబట్టి నగ్న స్యూతపటస్తథా, కొంచెం జాగ్రత్తగా వినండి. వస్త్రాన్ని తీసుకొచ్చి కత్తెరతో కత్తిరించి దర్జీ మిషను మీద కుట్టినటువంటి బట్టని వేసుకుని తిరిగినవాడు బట్ట విప్పుకు తిరిగినవాడే. కాబట్టి దీక్షాస్వీకారం చేశాడు అంటే ఏమిటి దాని అర్థం? ఒక్క కార్యాలయానికి వెళ్ళడం అలాంటి వాటికి మినహాయింపు ఏమో కొంతవరకు మీరు ఈశ్వరుణ్ణి క్షమార్పణ కోరుకుని చేయవలసి ఉంటుంది మీ గురువుగారు అనుమతితో, తప్ప దేవాలయాల్లోకిని భోజనశాలల్లోకిని పూజా మంటపాల దగ్గరికి చొక్కాలు వేసుకు తిరగమని వేదంలో లేదు. చొక్కా వేసుకుని లోపలికి వెడితే, చొక్కా వేసుకుని ఈశ్వర కార్యం చేస్తే, ప్రత్యేకించి దీక్షితుడు వాడు నగ్నంగా చేయడానికి సిద్ధపడిన వాడని లెక్క. నేను దండపాణి గురుస్వామి గారి గురించి చదివాను. ఎన్నడూ కుట్టిన బట్ట వేసుకుంటానంటే ఆయన దీక్ష ఇచ్చేవారు కాదు. కుట్టిన బట్ట వేసుకోకుండా ఉంటావా 41 రోజులు? ఉంటానండి, వాళ్ళకే ఇచ్చేవారు ఆయన దీక్ష. కాబట్టి దీక్షితులు కుట్టిన బట్టలు వేసుకోకూడదు, ఏ కార్యాలయం వరకు అంతే. ఈశ్వర కార్యం దగ్గరికి వెడుతున్నారు, ఆచమనం, భోజనం, పూజ, ఈశ్వర సంబంధమైన పూజలో వస్తువులు ముట్టుకోవడం, ఏం చేసినా ఇవి తీసేసి ఉత్తరీయం కింద వేసేసుకోవాలి, ఎడంభుజం మీదకి తిప్పేసేయాలి, తిప్పి వేసుకోవాలి. కాబట్టి సదశం, దీక్షితుడు కాదు ఎవరైనా సరే వస్త్రం కట్టుకుంటే అంచులేని బట్ట కట్టరాదు. ప్యాంట్ వేసుకున్నవాడికి అంచు ఎక్కడి నుంచి వస్తుంది? అంచు ప్రశ్న ఎక్కడుంది? ఉత్తరక్షణం దీక్షాభంగమే. అది దీక్షలో ఉన్నట్టు లెక్క కాదు, వాడు దీక్షని విసర్జించిన వాడితో సమానం, లేదా ఘోరమైనటువంటి దోషం. నీకు ఇవన్నీ చేసే ఓపిక లేదు, నిన్నెవరు చేయమన్నారు? నీకు చేద్దామనుంది, చేస్తానంటేనే చెయ్యి, చెయ్యలేను చెయ్యవద్దు. నీకు చొక్కా విప్పి బనీని విప్పి నువ్వు పల్లకి పట్టావు ఈశ్వరుడిది, స్వామివారి జ్వాలాతోరణం కింద నుంచి తిరిగితే మానేసి కింద నుంచి మామూలుగా తిరుగు. నీకు ఈశ్వరుడి కన్నా ఈ దిక్కుమాల శరీరం ఏం కాదు. ఒకనాడు తీసుకెళ్లి అగ్నిహోత్రం మీద పెడితే ఈ పైదంతా కాలిపోతుంది. కాళ్ళు తీసుకెళ్లి కాల్చేసేటప్పుడు శవాన్ని కిందకి పెడతారు. ఎందుకనంటే ముందు తల పగిలిపోవాలి, బ్రహ్మస్థానం పగిలిపోతే తప్ప వచ్చిన వాళ్ళు వెళ్ళరు స్నానం చేసి. అందుకని తల బాగా కాలిపోవడానికి వీలుగా పెడతారు, చితి మీద పెట్టి కాళ్ళు బయటికి పెడతారు. బ్రహ్మస్థానం పగిలిపోతుంది, ఈ కాళ్ళు మాత్రం ఉండిపోతాయి. కాళ్ళు కనపడుతుంటే ఇంకా కాలుతూ ఉండడం వల్ల ఈ పైనంతా కాలిపోతుండడంలో అరికాళ్ళల్లోంచి నీళ్లు ఉబుకుతుంటాయి. ఆఖరిని ఏం చేస్తారో తెలుసా అండి? ఇక్కడ వరకు కాలిపోయింది కదా, ఈ కాళ్ళు తిప్పి ఇలా వెనక్కి పడేస్తారు, కర్ర ముక్కలు పడ్డట్టు పడిపోతాయి అంతే. ఇక్కడ వరకు కాలిపోయింది కదా, వెనక్కి మడవక్కర్లేదు, ఎత్తి కర్రతో అలా పడేస్తారు. పడేశారంటే ఇంచుమించు శరీరం అంతా దగ్ధమైపోయిందని గుర్తు. ఆఖరణ కాళ్ళు పడేస్తారు లోపలికి. ఆపాటి దానికి, ఆపాటి శరీరానికి, ఆపాటి దేహానికి దేనికి విర్రెక్కిపోతున్నావు? ఈశ్వరుడి దగ్గరికి అక్క అయిపోవడానికి. అంత తాపత్రయం ఉన్నవాడికి నీకు ఈశ్వరుడి గురించి ఏమర్థం అవుతుంది అనుకుంటున్నావు అసలు? ఇంకా నువ్వు భగవంతుడి పల్లకి ఏం పట్టగలవు చొక్కా విప్పి? నువ్వు ఈశ్వరుడి దగ్గర ఏం నిలబడతావు చొక్కా విప్పి? అంత శరీర వ్యామోహం ఉన్నవాడికి దీక్ష ఎందుకు? ఇవి విసర్జించగలిగితే, అలా నిలబడగలిగితే వాడు 18 మెట్లు ఎక్కడానికి అర్హుడు.
41 రోజులు శరీరం మీద వ్యామోహం వదలగలిగితే వేసుకున్న నల్లబట్టకు అర్థం. నల్లబట్ట ఒక్కటి కట్టి లోపలవన్నీ ఏమీ వదలం, దానికి ఏం వదిలేవని నువ్వు దీక్షితుడివన్నీ నిన్ను పిలవను. శాస్త్రం అంగీకరించద్దు. కాబట్టి సదశం అంచు ఉండి తీరాలి వస్త్రానికి. అందున ప్రత్యేకించి దీక్షితులు చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. అంచు ఉన్న బట్ట మాత్రమే కట్టాలి. అఖండం కట్టుకున్న బట్ట ఎన్నడూ చీల్చబడినది కాకూడదు. అందుకే మీరు చూడండి, కత్తెరతో బ్లేడుతో కొయ్యవలసిన అవసరం లేకుండా ఉత్తరీయం వేరుగా ఉంది అని గుర్తేమిటో తెలుసా అండి? రెండిటికి మధ్యలో నేత దూరం పెట్టేస్తారు. దాన్ని వేలుతో ఇలా అన్నా సరే ఊడిపోతుంది ఉత్తరీయం. తప్ప ఒక వస్త్రాన్ని తెచ్చి ముక్కలు చేసి రెండు చొక్కాలు కుట్టించడమో ఏదో చేశారనుకోండి, అందులో కొన్ని ముక్కలు కత్తిరించి చొక్కా కుట్టడం ఏదో చేశాడనుకోండి, ఇక అది దీక్షకు పనికిరాదు. దీక్ష ఎందు మీరు ఆ దీక్ష ఎందు ఏంటండి, తెలియక కొత్త బట్టలు పట్టుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర పెడుతుంటారు చొక్కాలు అవి. అలా పెట్టకూడదు. కొత్త బట్టలకి లక్ష్మీ కటాక్షంగా ఓ పసుపు చుక్క పెట్టుకుని కట్టుకోవడమే. మీరు ఈశ్వరుడి దగ్గర పెట్టాలి అంటే ఒక్క పంచ ఉత్తరీయం మాత్రమే పెట్టాలి తప్ప ఇతరములను పెట్టుకోకూడదు. కాబట్టి పంచ కట్టుకోవడం అంటే గోచీపోసి కుర్చీళ్ళు పెట్టి పంచ కట్టుకోవడం, లుంగీలు కట్టుకుని దీక్షలు తిరగడం పంచ కట్టుకోవడం కాదు. కాబట్టి శ్రద్ధగా ఉండాలనుకుంటే ఉత్తరక్షణం పంచ కట్టుకోవడం నేర్చుకోండి. కాబట్టి సదశం అఖండం చీల్చబడనటువంటి బట్టను మాత్రమే కట్టుకోవాలి తప్ప ఎలా పడితే అలా బట్ట కట్టుకుని దీక్షితుడు అసలు తిరగరాదు. సరే, ఇంకా నేను ఇంతకన్నా చెప్పాను అనుకోండి, ఇతర విషయాలు ఏమైనా స్పృశిస్తే మీరందరూ కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను స్పృశించను. ఇంకా నేను మీతో మనవి చేసే విషయాన్ని ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నాకు వ్యగ్రత లేదు, నాకేమీ కోపం లేదు, నేను ఎవరి యందు దోషం పట్టాలనేటటువంటి ప్రయత్నం ఉన్నవాడని అసలు కాను. నా ప్రయత్నం వల్ల ఒక్కటే. ఏమిటి నా ప్రయత్నం అంటే, ఈ 2 రోజులు నేను కూర్చున్నటువంటి ప్రసంగాలు దండపాణి గురుస్వామి వారి స్మారక ఉపన్యాసాలు. ఆ మహానుభావుడు దేనికోసం తాపత్రయపడ్డారో ఆ కోణంలో నేను మాట్లాడలేకపోతే నాకేదో పనుందని నేను మానేయడం మంచిది. నేను మాట్లాడాలనుకుంటే ఆయన హృదయానికి తగినట్టే నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడితేనే నేను ఇక్కడ కూర్చోవడానికి ఒప్పుకోవాలి కదండి. అందుకని వినా నాకు మార్గం లేదు, ఉన్నదున్నట్టు చెప్పడమే నాకు మార్గం. అందుకే నేను మీతో మనవి చేస్తున్నాను, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే 40 రోజుల్లో అయిపోతుందనుకోవడం కన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదు. నేను ఆయన పాదాల దగ్గర కూర్చుని చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పినవి 40 రోజుల తర్వాత పనికిరావని మీరు ఎలా అనుకుంటున్నారు? ఆచమనం 40 రోజుల తర్వాత మీకు అక్కర్లేదా? 40 రోజుల తర్వాత కూడా ఆచమనం చేస్తారుగా. చెయ్యాలంటే ఎడంబుధం మీద ఉత్తరీయం ఉండాలిగా, పైన వస్త్రం లేకుండా ఉండాలిగా, గోచీ పోసుకుని పంచె కట్టుకునే దేవాలయాల్లో తిరగవలసి ఉంటుందిగా, చొక్కాలు వేసుకుని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేయకూడదుగా, మీ ఇంట్లో మీరు భోజనం చేసినా చొక్కా బనీను విప్పి కదా భోజనం చేయాలి. ఇవి మీకు ఎప్పుడు పనికిరావని మీరు అనుకుంటున్నారు? ఇవి తెలుసుకోవడానికి అట్టే మాట్లాడితే అయ్యప్ప స్వామి దీక్ష అక్కర్లేదు. జిజ్ఞాసు అయి ఉన్నాడు అనుకోండి, తెలుసుకోవాలని కుతూహలం ఉందనుకోండి, బాగా ఆచార్యుణ్ణి పట్టుకున్నాడు అనుకోండి, నేనంటాను ఆయన ఊపిరున్నంత కాలం ఆయన దీక్షలోనే ఉన్నాడు. ఆయనకి కొత్త దీక్ష ఏంటి? ఆయన దీక్ష లేకుండా చేసే పనే లేదు. ఇవాళ మన ప్రారంధ కర్మ ఎలా వచ్చిందంటే దేవాలయాల్లో తీర్థాలు కూడా నిలబెట్టిస్తారు, మనం కూడా నిలబడి కూర్చుకుంటాం. అసలు తాగడం తినడమే నిలబడి చేయకూడదంటే ఇంకా దేవాలయంలో తీర్థం నిలబడి తాగడం ఎంత దారుణం మీరు చూడండి. కూర్చుని అథవా కనీసంలో కనీసం వంగైనా తీర్థం పుచ్చుకోవాలి, లేకుండా నిట్ట నిలువుగా నిలబడి తీర్థం పుచ్చుకోవడం ఏమిటి? దీక్షితులు అలా తీర్థాలు పుచ్చుకొని దేవాలయ ప్రాంగణాల్లో తిరగడం ఏమిటి? ఒక దీక్షితుడు తిరుగుతున్నాడు అంటే దేవాలయంలో ఆ దీక్షితుని యొక్క నడవడి చూసి మీ కాళ్ళ మీద పడాలి. అబ్బా, ఎంత నియంత్రణ సాధించాడు, ఎంత గొప్పగా ప్రవర్తిస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది? అమాంతం ఇవాళ మీరు బట్ట మార్చుకున్నారని మీకు లోపల వచ్చేవి ఇవన్నీ. ఇప్పుడు నేను ఈ రంగు బట్ట విప్పి ఇంకొక రంగు బట్ట కట్టాను అనుకోండి, ఈ శరీరానికి ఎలా వస్తుంది? నాకేమైనా వచ్చేస్తాయా కొత్తగా? రావు. దేనివల్ల వస్తాయి? తెలిసి ఆచరించేటటువంటి ఇంకొక మహానుభావుడితో నాకు సంబంధం ఏర్పడితే
ఆయన దగ్గర కూర్చోడానికి నాకు అనుమతి లభిస్తే, ఆయన నాకు చెప్తే, నేను ఆయన వెంట పడి తిరుగుతుంటే, ఆయన ఎలా తిరుగుతారో ఎలా ఉంటారో ఆయన ఆవేదన ఏమిటో నేను అర్థం చేసుకుంటే నాలో మార్పు వస్తుంది. 40 రోజులు గురువు గారితో కలిసి ఉండేటటువంటి అవకాశానికి అయ్యప్ప దీక్ష. గురువుని వదిలేసి మిగిలినవన్నీ స్వతంత్రంగా చేసుకోవడానికి ఆ దీక్షలో కొత్తగా మీకేం వస్తుంది అనుకుంటున్నారు 40 రోజుల తర్వాత? మీరు మాల వేసుకున్న మొదటి రోజున మీకేమొచ్చు అనుకుంటున్నారో, మీరు ఇరుముడి కొట్టుకున్న రోజున కూడా మీకు అదే వచ్చి ఉంటుంది అంతే. కాదని మీరేమైనా అనగలరా? మీరు మహా అయితే ఏమనుకుంటారంటే 40 రోజులు నేను పూజ చేశాను అనుకుంటారు. నేనంటాను 40 రోజులు మీరు చేసిన దీక్షాభంగాలు చాలా ఉన్నా, పాపం కూడా మీ ఖాతాలో ఉందంటారు. కాబట్టి కేవలం దీక్ష చేసేశాను కాదు, గురువు గారితో కలిసి ఉండి గురువు గారి దగ్గర నేను ఎన్ని నేర్చుకున్నాను, ఎన్నిటిని నేను మార్చుకున్నాను, ఎన్ని మెట్లు ఎక్కగలుగుతున్నాను, దీని మీద ఎక్కువ సాధన పెట్టుకోవాలి. అందుకే అయ్యప్ప స్వామి దీక్షకి సంబంధించినంత వరకు గురువు గారితో ఒక 3 సత్యం, 3 పర్యాయములు వెళ్ళి వచ్చాడు అంటే ఆయనకి చాలా విషయాలు తెలిసి ఉంటాయి. కాబట్టి 3 మాటలు వెళ్ళొచ్చిన వాళ్ళులా ఉంది. మళ్ళీ ఆ ఇరుముడి ఎత్తడానికి అర్హతను పొంది ఉంటారు కదండి. 4 మాటలు వెళ్ళొస్తే చతుర్విధ పురుషార్థ సమన్వయము కనుక ఆయన ఇరుముడి కట్టడానికి ఎత్తడానికి గురు పదవి యందు నిలబడడానికి ఆయన అర్హతని కృప చేస్తారు. కేవలం అంకెని మీరు అనుకోకండి. 4 మాటలేదో వెళ్ళి 4 మాటలేదో వచ్చేస్తే మాల వేసుకున్నప్పుడు ఎలా ఉన్నాడో ఇరుముడి కట్టుకున్నప్పుడు అలాగే ఉన్నవాడికి గురు పదవి వస్తుందని మీరు ఎలా అనుకున్నారు? మీరు ఇంకోళ్ళకి ఎలా చెప్తారు? అది వెలగని దీపం అది ఇంకో దీపాన్ని ఏం వెలిగిస్తుంది? యువతల ప్రమిదలో దీపం వెలుగుతోంది, ఇంకో ప్రమిదలో ఉన్న దీపాన్ని వెలిగిస్తుంది. అసలు ఆ ప్రమిదలో ఉన్న దీపానికే వెలుగు లేదు, ఆ ప్రమిద ఇంకో ప్రమిదని ఏం వెలిగిస్తుంది? అది వెలిగించలేదు. వెలిగించగలగాలంటే గురువుగారితో కలిసి తిరిగి ఉండాలి. 7 కొడుకులు తన కడుపున పుట్టిన 6 గురు పదవి ఇవ్వలేదు దండపాణి గురుస్వామి. బహుశः ఆ స్థాయిలో నిలబడగలిగిన ప్రజ్ఞ ఉంది అనుకున్న ఒక్కరికి ఆయన ఇచ్చారు. అంటే ఆయన ఎంత స్వార్థం లేకుండా సమాజ ప్రయోజనమునందు ఎంత కఠోర చిత్తంతో ఉన్నారో మీరు చూడండి. కాబట్టి నేను మీకు మనవి చేసేది ఒకటే, నేను ఏ వ్యగ్రత నాకు లేదు. నేను మీకు మనవి చేసేది, దీక్ష అంటే మీ సొంతంగా ఒకసారి మాల వేసుకుని మీరు చేసేసుకునేది అన్న భావాన్ని ఉత్తర క్షణం మీరు విడిచిపెట్టి మీ గురువు గారి పాదాలు మీరు పట్టుకుని విసిగించకండి గురువుగారు. అస్తమానం గురువుగారు నేను వచ్చేస్తాను చెప్పు, నేను వస్తాను చెప్పు అంటే ఎంతమందికి గురువు చెప్తారు? దీక్షితుల యొక్క ఉత్సాహం ఎలా ఉండాలంటే, గురువుగారు మేమందరం కూర్చుంటాం, మీరు మాకు ఆచమనం ఎలా చెయ్యాలో చెప్పండి. ప్రతిరోజు సాయంకాలం కూర్చోమంటారా, పొద్దున్న కూర్చోమంటారా, ఎప్పుడు కూర్చోమంటారు? ఓ 30 నిమిషాలు కూర్చుందాం. ప్రతిరోజు స్నానం ఎలా చేయాలో చెప్పండి, ఆచమనం ఎలా చేయాలో చెప్పండి, ఎలా లేవాలో చెప్పండి, ఎలా పడుకోవాలో చెప్పండి, మాకు ఇవి నేర్పండి. మీకు ఎందుకు నేర్పరు మీ గురువులని మీరు అనుకుంటున్నారు? నిజంగా మీ గురువులకు అలా నేర్పే ఉద్దేశ్యం మీకు లేకపోతే ఇవాళ అంత తాపత్రయపడి నాలాంటి ఒక పట్టాన దొరికి వస్తానని ఒప్పుకోనటువంటి వ్యక్తిని వెంబడించి పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పించాలని ఎందుకు తాపత్రయపడతారు? అంటే వాళ్ళకి ఉపకారం చెయ్యాలని చాలా తాపత్రయం ఉంది, అందుకోలేకపోతే అది మీ దోషమని నేను చెప్పవలసి. మీరు ఎంతమంది మాల వేసుకున్నారో వాళ్ళందరూ కలిసి అడగాలి, గురువుగారు మాకు మీరు కృప చెయ్యండి. మీరు ఇది అది అని కూడా అడగండి, వాళ్ళకి తెలిసి ఏం చెప్పాలో చక్కగా కూర్చోపెట్టి చెప్తారు. గురువుగారు చెప్పడానికి గురువుగారు పెద్ద శ్లోకాలు పద్యాలు దండకాలు వచ్చేసిన వాడేం అవక్కర్లేదు. ఆయనకి తెలుసు, విషయాలు నియమాలు అన్నీ తెలుసు. మీరు వినడానికి కూర్చోండి, ఆయన మీకు చక్కగా ఒక్కొక్క నియమం ప్రతిరోజు 30 నిమిషాలు అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో లోపలికొచ్చి కూర్చుని ప్రతిరోజు ఇన్ని గంటలకి దర్శనం చేసుకుని కూర్చుని వినడం నేర్చుకుంటాం అని నేర్చుకున్నారనుకోండి, 40 రోజులలో మీకు గురువు గారితో కలిసి తిరగడంలో మీకు ఎన్ని కొత్త విషయాలు వస్తాయో, గురువు గారిని సేవించే భాగ్యం ఉంటుంది. గురువుగారు అలా వెడుతుంటే ఆయన సంచి పట్టుకోవచ్చు, గురువుగారు ఒక కారెక్కుతుంటే ఓ డోర్ తీసి పట్టుకోవచ్చు. గురువుగారి శరీరం ఖేదపడకుండా చేసేదే గురు శుశ్రూష. చక్కగా గురువుగారి శుశ్రూష చేసుకోవచ్చు.
ఇవి ఏవీ లేకుండా కేవలం మాల వేసుకుని ఏదో చిన్న కాగితం పట్టుకుని అది వేద విహితమో వేదరహితమో ఏమీ తెలియకుండా ఇవి చేసేస్తే చాలు అనుకుని ఒక్కటి కర్మాచరణం కింద చేసేస్తుంటే అది గొప్ప అభ్యున్నతిని కల్పించేస్తుంది, మీకేదో మనసు మీద గొప్ప ప్రభావం చూపించేస్తుంది, కొత్తగా విషయాలు మీకు భాషించేస్తాయని ఎలా అనుకుంటున్నారు? ఏమో ఎక్కడో ఏ మహానుభావుడికో ఒక్కడికి అయ్యప్ప కృపచేత అలా భాషించవచ్చు కాక, అది అందరికీ సంభవం కాదుగా. ఆ అయ్యప్పేగా గురుస్వరూపంలో భూమి మీద తిరుగుతున్నారు. ఆయన పాదములు పట్టుకుని చక్కగా ఆయన దగ్గర నేర్చుకునే ప్రయత్నం చెయ్యండి. మీరు చేసే దీక్ష ఎంత ఉజ్వలంగా ఉంటుందో, మీకు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. నేను మిమ్మల్ని శాసించట్లేదు, మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను. మీరు నేను చెప్పింది శాసనం కింద తీసుకోమని నేను చెప్పట్లేదు, నేనిచ్చే సలహా మీకు పనికొస్తుందేమో ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను అంతే. కాబట్టి మహానుభావుడు అయ్యప్ప. ఇంకా నేను ఈ దీక్షా నియమములను అక్కడతో విడిచిపెడుతున్నాను. ఎందుకంటే అది ఒకసారి ఆ రుచి చూపించడం వరకే తప్ప దాని కొనసాగింపు నాది కాదు. మీకు ఆచార్యులు ఉన్నారు, వారు ఆ కొనసాగింపుని చూస్తారు. మీ యందు ఆర్తి ఉంటే ఆ కొనసాగింపు మీకు లభ్యమవుతుంది. అయ్యప్ప స్వామి మహానుభావుడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అండి? ఒక దేవతాస్వరూపాన్ని పట్టుకునేటప్పుడు ఆ దేవతాస్వరూపం యొక్క గొప్పతనం మీకు బాగా భాషించి ఉండాలి, మీకు బాగా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఎవరో వచ్చి మిమ్మల్ని దేని కొరకు అయ్యప్ప స్వామి దీక్ష చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారు అనుకోండి, మీ దగ్గర ఏదో ఒక స్పష్టమైన సమాధానం ఉండాలి కదా. ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను? నేను అలా కొంతమందిని అడిగి చూశాను. వాళ్ళు నాతో ఏం చెప్తుంటారో తెలుసా అండి? అలా మాకు తెలిసిన వాళ్ళు వేసుకున్నారండి, నేను వేసుకుంటాను. లేకపోతే ఏం చెప్తారంటే 3 మాటలు వెళ్ళొచ్చారండి, ప్రతి ఏడాది అలవాటు, అందుకు 4వ మాట వేసుకున్నాను. అథవా ఇంకా ఏం చెప్తారంటే ఏదోనండి మామూలుగా ఉంటే అసలు నేను కొన్ని నిగ్రహించుకోలేను, ఏదో ఆ దీక్ష తీసుకుంటే కొంత నిగ్రహం కలుగుతుంది. మంచిదే, నేను దాన్ని ఎంత మాత్రం దోషం పట్టనుసమండి. ఎందుకో తెలుసా? కనీసంలో కనీసం తన ప్రయత్నం చేస్తున్నాడు, స్వచ్ఛందంగా తనని తాను క్రమశిక్షణలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మీ దగ్గరికి వచ్చి చెప్తే మీరు దానికి నవ్వితే అతను ఎవరికి చెప్పుకుంటాడు? అది నవ్వే విషయం కాదు, శ్లాఘించవలసిన విషయం. షహబాష్ నాన్న, ముందుకెళ్ళు, చక్కగా 40 రోజులు కాదు తర్వాత కూడా నువ్వు ఇలాగే ఉండు అని మీరు ఆశీర్వచనం చేసి అతన్ని ఉత్సాహపరచాలి. అంతేకాని మనమో వెర్రినవ్వు నవ్వి అందుకా వస్తున్నామంటే వాడు ఎంత ఉదార హృదయుడై మీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడు విశాల బుద్ధితో, దాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. ఈ కారణాలతో దీక్ష తీసుకుంటున్నామని చెప్పేవాళ్లే తప్ప అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి ఇది కారణం, ఈ కారణానికి నేను తీసుకుంటున్నాను. లేకపోతే అనేకమైన దేవతా స్వరూపాలు ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టి అయ్యప్ప స్వామి ఎందుకు నీకు అని నేను అడిగాను అనుకోండి, స్పష్టమైన సమాధానం చెప్పు నాకు. అయ్యప్ప స్వామే కావాలి అని నీ మనసు ఎందుకు అనురక్తిని పొందుతోంది, ఎందుకు దీక్ష చేస్తున్నావు అని నేను అడిగాను అనుకోండి. ఏం ఒకసారి చేస్తే నువ్వు అందుకోలేకపోయావా ప్రయోజనాన్ని? అన్ని మార్లు చేస్తే నీకు కొత్తగా ఏ ప్రయోజనం వస్తోంది? 18 అంక 10 రెట్టాంబడి ఇవన్నీ నాకు చెప్పకండి. ఏదో 18 మెట్లు ఎక్కాలండి, అవన్నీ జాగ్రత్తగా దీక్షలు చేసిన వాళ్ళకి. 10 నెట్టాంబడి లోపల మనసుకి సంస్కారం వచ్చిన తర్వాత చేసే పని అది కాదు. ఒకసారి చేసి తృప్తి పొందక 2వ మాట నువ్వు అందులో ప్రవేశించడానికి స్పష్టమైన కారణమేమి నువ్వు చెప్పగలవా? అది ముందు నీకు లోపల రావలసిన ప్రశ్న. అసలు ఆ ప్రశ్న అంటూ ఒకటి ఏర్పడితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి నీకు పరిపూర్ణంగా లోపల మనసుకి ఆనుకూల్యత ఏర్పడింది అని గుర్తు. అయ్యప్ప స్వామికి శాస్త్రాలలో ఉన్న పేరేమిటో తెలుసా అండి? ఆర్యన్ ఆయన పేరు. ధర్మశాస్త్ర, భూతనాథుడు అయ్యప్ప. అయితే లోకంలో ఉండేటటువంటి విషయం ఏమిటంటే కొంచెం తేలికగా ఉండేది 10 మంది పలికేది ఏదో అది ప్రచారం అవుతుంది. అసలు యథార్థమునకు మీరు జాగ్రత్తగా పురాణాల లోతులను పరిశీలనం చేస్తే స్కాందాది పురాణములను ఆయన పేరు ఆర్యన్. ఆ పేరున్నవాడు ఇంకొకడు లేడు. ఆర్యన్ అన్న పేరు ఎవరిదో తెలుసా అండి? కేవలము ఒక్క అయ్యప్ప స్వామిదే.
ఆర్య అంటే పూజింపదగినది, పూజింపదగినవాడు, పెద్దవాడు, గౌరవనీయుడు. ఆర్య అన్న పేరుతో సంబోధింపబడేది ఒక్క పరాశక్తి. అందుకే ఆర్యాశతకము. ఆర్యా మహాదేవియున్నను రక్షింప నిరుంగునో ఎరగదో నా భాగ్యమెట్లున్నదో అంటారు పోతన గారు భాగవతంలో. ఆర్యా మహాదేవి అన్న పేరు కేవలం అమ్మవారికి చెందినది. అందుకే మూకశంకరులు ఆర్యాశతకము అని చేశారు. ఎవరైనా పెద్దవారిని ఉద్దేశించి మనం ఏమైనా ఉత్తరం రాస్తే ఆర్య అని సంబోధించి వ్రాస్తాం. కాబట్టి ఈ ఆర్య అనబడేటటువంటి సంబోధన ఏది ఉందో అది పెద్దరికాన్ని సూచిస్తుంది, పూజనీయతని సూచిస్తుంది. కాబట్టి ఈ పూజనీయతను పెద్దరికాన్ని సూచించేటటువంటి ఆర్య శబ్దం అయ్యప్ప స్వామి యందు ప్రయోగించారు. అయ్యప్ప స్వామి యందే ప్రయోగించడంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మళ్ళీ శివ పాదాది కేశాది పర్యంత స్తోత్రం అని శంకర భగవత్పాదులు చేశారు. శివుడికి 3 కుమారులు అని చెప్తాయి పురాణాలు. పెద్దవాడు గజాననుడు వినాయకుడు, కట్టకడపటివాడు సుబ్రహ్మణ్యుడు, మధ్యలో వాడు అయ్యప్ప. ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. పెద్ద ఆయన్ని పిళ్ళయార్ అంటారు, లేకపోతే అగ్రజ, ముందు పుట్టినటువంటి వాడు. గజానన సుముఖస్యైకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ. స్కందుడికి ముందు పుట్టినవాడు. అయ్యప్ప కన్నా అన్న శబ్దం అక్కడ వేరు. షోడశైతాని నామాని ఎప్పటేచ్చుణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. కానీ ఆయనకి గజాననుడు అని పేరు, లేదా పరమశివుని యొక్క కుమారులలో పెద్దవాడు అని పేరు. పరమశివుని యొక్క కొడుకు అన్న సంబోధన కుమరన్, కుమారా అన్న శబ్దం ఒక్క సుబ్రహ్మణ్యుడు. ఈ ఇద్దరికీ లేనిది శివుడి యొక్క కుమారులలో ఆర్యన్ ఒక్క అయ్యప్ప స్వామికి. ఆర్యన్ అంటే పూజింపదగినవాడు. ఎందుకని ఆయన పూజింపదగినవాడయ్యాడో తెలుసా అండి? స్కాందం చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తుంది. శబరిమలై, మలై అంటే పర్వతం. పర్వతం అంటే పర్వతం అంతా అయ్యప్ప స్వామి గుడి కాదు, పర్వతం చాలా పెద్దది. శబరిమలై, శబరిగిరి మీద అయ్యప్ప స్వామి వారి యొక్క గుడి ఉండేటటువంటి ప్రత్యేకమైన ఆ ప్రదేశాన్ని ఆర్యకావు అని పిలుస్తారు. ఆర్యకావు పురాణాంతర్గతంగా ఆర్యకావు అంటే పెద్దలున్న స్థలము, పూజనీయమైన స్థలము. ఇప్పుడు ఒక పీఠాధిపతులు లోపల ఉన్నారు అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళాలి, మీరేం చేయాలి? ఎలా పడితే అలా వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెంటనే మీరు పెట్టుకు రాకపోతే పెట్టుకోమని బయట విభూతి బొట్టు పెడతారు. మీరు విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని చొక్కా విప్పేసి బనీని విప్పేసి ప్యాంటు మీద తువ్వాలేసుకెళ్ళడం దారుణం. న్యాయానికి పంచ కట్టుకుని ఉత్తరీయం తీసి నడువుకి కట్టుకుని పీఠాధిపతి దర్శనానికి వెళ్ళాలి. నేను చెప్పేది శంకరాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడిన పీఠాలు, పెద్ద పెద్ద పీఠాల గురించి నేను మాట్లాడుతున్నాను. శృంగేరి, పూరి, కామకోటి ఇలాంటివి. అటువంటి మహాపురుషులైనటువంటి పీఠాధిపతుల దర్శనానికి వెడితే అలా పెడతారు. అంతేగాని చొక్కాలతోటి బనీలతోటి లోపలికి వెళ్ళరు, రానివ్వరు కూడా. పెద్దలున్నారు, దర్శనమునకు ఒక నియమ నిబంధనలు ఉంటాయి, అలాగే వెళ్ళవలసి ఉంటుంది. ఇంకొకలా వెళ్ళడం కుదరదు. పెద్దలున్నారు, ఆర్యన్నున్నారు, ఆ దర్శనానికి మీరు ఇక్కడ చాలా నియమాలు మొదలు పెడితేనే ఆ పైకెక్కి దర్శనం చేయవలసి ఉంటుంది. అంత పెద్ద ఆయన దర్శనం మీరు చెయ్యాలి. అత్యంత చిన్నపిల్లవాడిగా వచ్చి అంత్యంత పెద్ద ఆయనగా కూర్చున్నవాడు అయ్యప్ప స్వామి. ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకున్నట్టు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినట్టు ఆయన శాస్త్రంలో లేదు. బ్రహ్మచారిగానే ఉండిపోయాడు అంతే. రాజుగారు ఆయనకి పెళ్లి చేయలేరు. వెంకటేశ్వర స్వామి వారిలో ఆయన యథార్థంగా భూమి మీద తిరిగారు. కానీ ఆయన చుట్టూ ఆ యోగబంధం కట్టుకుని చిన్ముద్ర పట్టి కూర్చున్నారు. పెద్దరికం దేనివల్ల ఇస్తారు? వయసు చేత ఇవ్వరు. పెద్దరికం దేనివల్ల ఇస్తారంటే జ్ఞానము వలన ఇస్తారు.
తాతగారు ఉండొచ్చు, తండ్రి గారు ఉండొచ్చు, పెదనాన్నగారు ఉండొచ్చు, బాబాయ్ గారు ఉండొచ్చు. ఓ 18 ఏళ్ల పిల్లాడు బ్రహ్మజ్ఞాని సభలోకి రావచ్చు. ఇప్పుడు ముందు తాత వెయ్యాలా, తండ్రి వెయ్యాలా, తల్లి వెయ్యాలా, ఎవరు వెయ్యాలి అక్షతలంటే బ్రహ్మజ్ఞాని వేస్తాడు. వయస్సుని బట్టి కాదు నమస్కారం, జ్ఞానాన్ని బట్టి నమస్కారం. జ్ఞానమున్నవాడికి ముందు నమస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన పెద్దరికం ఎక్కడిది? ఆయన పెద్దరికం ఆయన పరబ్రహ్మమును గుర్తెరిగినవాడు. గుర్తెరిగినవాడు కాదు, ఆయన పరబ్రహ్మమై కూర్చున్నవాడు. అందుకే తత్వమసి మహావాక్యమునకు రూపకల్పనయే ఆర్యన్. అందుకే ఆయన పైన తత్వమసి అని రాసున్నాడు. తత్ త్వం అసి, అది నీవై ఉన్నావు. నేను దీక్ష పట్టొచ్చాననుకుంటున్న నువ్వు నా దర్శనానికి వచ్చానని నువ్వు అంటున్నావే, ఈ నేను రెండు కాదు ఒక్కటే. ఇది తత్వమసి. ఈ స్థాయికి నువ్వు ఎదిగి వచ్చేస్తే, ఆ స్థితికి వెళ్ళిపోతే పూర్ణాహుతి తీసుకెళ్లి కొబ్బరికాయ అగ్నిహోత్రంలో పారేస్తున్నావు. కాబట్టి నువ్వే అయ్యప్పవయ్యావు, నువ్వే పరబ్రహ్మమయ్యావు. ఈ స్థాయి వరకు తీసుకెళ్లగలరు ఆయన. కాబట్టి ఆయన ఆర్యన్, పెద్ద ఆయన కూర్చున్నటువంటి స్థానం అది. వయస్సు చేత కాదు, ఆయన యొక్క పరబ్రహ్మశక్తి చేత. అటువంటి మహానుభావుడు అక్కడ కూర్చునున్నాడు. ఇప్పుడు లౌకికం వేరు, పురాణం వేరు, ఆగమం వేరు, పూజా విధానం వేరు. పూజా విధానం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి భార్యలు ఉన్నారు. భార్య అంటే శక్తి. మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, శాస్త్రమునందు భార్య నిజంగా స్త్రీ స్వరూపము కాదు. అలా అయితే వినాయకుడికి సిద్ధి బుద్ధి భార్యలంటే ఓ 2 పెళ్ళాలు ఉన్నట్టు, కృష్ణుడికి 8 భార్యలు ఉన్నారంటే 8 మంది నిజంగా ఆయన భార్యలైనట్టు, పరమశివుడికి పార్వతీదేవి భార్య అంటే ఏదో ఆయనకి నిజంగా భార్యలైనట్టు, శ్రీ మహావిష్ణువుకి శ్రీదేవి భూదేవి భార్యలంటే నిజంగా ఆయనకో 2 పెళ్ళాలు ఉన్నట్టు, అలా మీరు భావన చేయకూడదు. అవి ఆయన అనుగ్రహము వ్యక్తమయ్యేటటువంటి శక్తులు. వినాయకుడికి సిద్ధి బుద్ధి అన్నాను అనుకోండి, మీకు బుద్ధినిచ్చి సిద్ధినిస్తాడని గుర్తు. శ్రీ మహావిష్ణువుకి శ్రీదేవి భూదేవి అన్నాను అనుకోండి, ఈ భూమిలోంచి వచ్చే పంట దగ్గర నుంచి భూమిలోంచి వచ్చే పెట్రోలు, బొగ్గు, ఇనుము, సమస్త సుఖస్థానములను మీకు ఇవ్వగలిగిన వాడు. భూమిని శ్రీ ఐశ్వర్యంగా మార్చి మీకు అనుభవంలోకి ఇవ్వగలిగినటువంటి శక్తి ఆయన వశంలో ఉంటాయి. కాబట్టి శ్రీదేవి భూదేవి ఆయన భార్యలు. శక్తి స్వరూపమైన పార్వతి అంటే ఆదిశక్తి, శక్తులకు శక్తి ఆయన వశంలో ఉంటుంది పరబ్రహ్మస్వరూపంగా పరమశివుడికి. అది భార్య అంటే అర్థం. అంతేకాని మరి పెళ్లి అవ్వలేదంటున్నారు కదండి, మరి అయ్యప్ప స్వామికి భార్య ఎక్కడండి అన్న ప్రశ్న తేకూడదు. ఆయనకి ఎవరు భార్యలు? పూర్ణ పుష్కళ, పూర్ణ పుష్కళాంబా సమేత శ్రీ అయ్యప్ప స్వామి పరబ్రహ్మణే నమో నమః అంటాం. పూర్ణ పుష్కళ అంటే అర్థం ఏంటి? పుష్కళముగా ఉన్నవాడు. పుష్కళం అంటే ఇంకా ఎన్ని రకాలు ఉండాలని మీరు అనుకుంటున్నారో, ఎన్ని సుఖస్థానములు కావాలని మీరు అనుకుంటున్నారో అవన్నీ ఆయన దగ్గర ఉన్నవాడు. అంటే అండి, అయ్యప్ప స్వామి వారి దగ్గర కారులు ఉంటాయా? నాకు కారు కావాలంటే ఇవ్వడానికి. అయ్యప్ప స్వామి వారి దగ్గర నా కొడుక్కి ఉద్యోగం కావాలంటే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఉంటాయా అంటే, నేను మీకు ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది తత్వ పరిశీలనము అన్న మాటకు అర్థం. అందుకే గురువు గారి కాళ్ళు పట్టుకోండి అని నేను మీతో మనవి చేసేది. అది గురువు చెప్తారు మీకు. అది ఇరుముడి కట్టుకోవడానికి యోగ్యత రావడం అంటే. లేకపోతే అసలు ఆ నెయ్యి పోసుకున్న కొబ్బరికాయ పట్టుకుని వెళ్ళడానికి మీకు అర్హత ఎక్కడి నుంచి వస్తుంది అగ్నిహోత్రంలో వేయడానికి? కాబట్టి ఇప్పుడు ఆయన చేతిలో అన్నీ పుష్కలంగా ఉండడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు చెరుకు కావాలి, ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. మీకు వరి కావాలి, భూమిలోంచి రావాలి. గోధుమలు కావాలి, భూమిలోంచి రావాలి. బార్లీ కావాలి, భూమిలోంచి రావాలి. యాపిల్ పండు కావాలి, భూమిలోంచి రావాలి. తోటకూర కాడ కావాలి, భూమిలోంచి రావాలి. కాదు, నాకు కారు కావాలి, కారును తయారు చేయడానికి కావలసిన ఇనుము భూమిలోంచి రావాలి. కారు పరిగెత్తడానికి కావలసిన పెట్రోల్ భూమిలోంచి రావాలి. కాబట్టి ఇవన్నీ కూడా భూమిలోనే ఉన్నాయి. సుఖము అన్నీ ఉన్నాయి, ఊపిరి అందట్లేదు. ఏమైనా సుఖం ఉందా? ఊపిరి అందేటట్టు, అసలు ఊపిరి రూపంలో వాయువుని లోపలికి వెళ్ళి పైకి వచ్చేట్టు చేయగలిగిన వాయువు ఆయనది.
అందుకే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్నైనా చేయగలరేమో, ఇన్నిటిని చేయడానికి కావలసిన అణువుల్ని మాత్రం మీరు తయారు చేయలేరు. పరమాణువు ఏముందండి అంటాం, కానీ ఆ పరమాణువుని చేసిన వాడు ఈశ్వరుడు, మీరు చేయలేరు. శక్తి అంతా అందులోంచే వస్తుంది. భూమిని ఒక అడుగు పెంచలేరు, ఒక అడుగు తగ్గించలేరు. మీ కంటికి కనపడని వాయువుని ఎంత ప్రయత్నించినా మీరు చూడలేరు. అది ఈశ్వరుడు యొక్క నిర్మాణం అంటే. ఇప్పుడు ఆయన పుష్కళ అంటే ఏం ఉండాలనుకుంటున్నారు? కార్లు ఉండాలా, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఉండాలా? ఈ 5 ఆయనవై ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీకు చెరుకు కావాలా బాగా, ఆయన ఇవ్వగలడు, భూమిని ఆదేశిస్తాడు. మీకు వరి కావాలా, ఆయన ఇస్తాడు, పంట ఎంత కావాలంటే అంత. మీ అబ్బాయికి ఉద్యోగం కావాలా, ఆయన అనుగ్రహిస్తాడు, శ్రీ ఐశ్వర్యంగా ఇస్తాడు. ఆయన ఏమి ఇవ్వలేడని మీరు అనుకుంటున్నారు? అది పుష్కళ. రెండవ వారు పూర్ణ. పూర్ణ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇప్పుడు ఇందులో ఏదో 2 యాపిల్ పళ్ళు ఉన్నాయి. నేను ఒక యాపిల్ పండు తీసి అలా ఆయన చేతిలో పెట్టేశాను అనుకోండి. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 1. ఈ యాపిల్ పండు కూడా తీసేసి నేను ఆవిడకి ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి? లేవు. లాకి యాత్తం వస్తుంది ఏదో స్థితిలో మన దగ్గర. ఇచ్చి ఆ తర్వాత వచ్చి నాకు ఇవ్వండి అన్నారు అనుకోండి, అయ్యో ఏమనుకోకండి లేవు ఇంకా అంటాను. అంటే తరగడం అనేటటువంటిది మొదలవుతుంది. ఉదాహరణకి తరగడం ఎలా వస్తుందో తెలుసా అండి? నేను ఎవరికి ఇవ్వనండి, పూర్ణుణ్ణి కానా? ఎందుక పనికి మళ్ళీ పూర్ణత్వం? స్వార్థం అయింది అది. ఒకడికి ఇవ్వడానికి పనికిరాంది పూర్ణత్వం ఎవడికి కావాలి? అది పూర్ణత్వం ఏమిటి? కాబట్టి అది పనికిరాదు. నిలవబెట్టి తరగదని నువ్వు అనుకుంటున్నావా? 100 గుండిగల అన్నం వండుకుని, నా ఇంట్లో బియ్యం ఉన్నాయి, నా ఇంట్లో డబ్బు ఉంది, ఎవడికి పెట్టను, వండుకుని 3 రోజులు ఉంచు, పాచికం పోస్తున్నాను. పూర్ణత్వం ఏంటి? ఈశ్వరుడా ఈ లోపల వేసినటువంటి పదార్థం ఉమ్ముతో కలిసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బయటికి వస్తే కంపు, మరి లోపలికి వెళ్ళిన దాన్ని పచనం చేసి శక్తిగా మార్చి అశుద్ధం లోపల ఉన్న వాసన బయటికి రాకుండా బయటికి విడిచిపెడుతున్నాడు. అది ఆయన శక్తి. తనవిగా కలవాడు ఆయన స్వామి. స్వామి 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 అని పలవరించగా 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 నీకేం రావాలంటే నాదన్నది ఏదీ లేదు, ఏదీ లేదు, ఏదీ లేదు. ఏమీ లేనివాడు ఏం చేస్తాడండి లోకంలో? ఎక్కువ మాట్లాడడం కదండి. మీరు చూడండి, ఏమీ లేవనుకోండి, ఆయన బాగుంటుంది ఏమిటండి నేను ఇల్లు మాట్లాడితే, నాకేముందని నేను మాట్లాడినండి అంటాడు. ఆయన అందరూ 10,000 ఇచ్చి పేరు చెప్పించుకున్నారు, 20,000 ఇచ్చి పేరు చెప్పించుకున్నారు, 11 రూపాయలు ఇచ్చి రసీదు రాయించుకున్నాడు. ఒక ఆయన 1,25,000 ఇచ్చి నా పేరు చెప్పకండి అని ప్రాధేయపడ్డాడు. ఆయన ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు. ఎందుకో తెలుసండి, ఆయన నమ్మకం ఏంటంటే నేను ఇవ్వడం ఏమిటి, ఆయన ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు నేను ఇచ్చానని చెప్తే దొంగని గాను, నీవా ఇచ్చావు నీదా అని అడిగితే ఏం చెప్పను? అందుకని వద్దండి, ఈశ్వరుడు నా చేత ఇప్పించాడు మీకు, అందుకని మళ్ళీ పేర్లు నేను ఈశ్వరుడని రాయండి అంటే అదేమిటండి అని తర్కం ఇవన్నీ ఎందుకు? అందుకని పేరు వద్దు, పేరు చెప్పకండి. అందుకే గుప్తదానము గొప్పది అని మన వాళ్ళు ఎందుకంటారో తెలుసా అండి? గుప్తదానం గొప్పది అంటే అహంకార పరిత్యాగము చేసి ఉన్నాడు అని గుర్తు. ఆయనకు అర్థమైంది స్వం అంటే ఏమిటో, స్వామి అన్న మాటకు ఆయనకు అర్థమైంది. అర్థమైన వాడు ఒక్క మాట స్వామి అని పిలిస్తే చాలు, పలుకుతాడు ఆయన. అందుకే లోకంలో ముగ్గురినే స్వామి అని పిలుస్తారు. భార్య భర్తని స్వామి అని పిలుస్తుంది, శిష్యులు గురువు గారిని స్వామి అని పిలుస్తారు. 3 ఈశ్వరుణ్ణి మనందరం స్వామి అని పిలుస్తాం. ఏది అనుభవించినా గురోచ్ఛిష్టమే, గురువుగారు అనుగ్రహం వల్లే ఇవన్నీ మేము పొందుతున్నాం. అందుకని గురువుగారు స్వామి. భార్య సమస్త సుఖములకు సమస్త గౌరవములకు కారణం భర్త. ఆ 5వ తనం ఉండబట్టంత గౌరవం కాబట్టి స్వామి. భార్య భర్తని పిలవాలి, అంతేకాని భర్త భార్యని స్వామి అనకూడదు. భర్త భార్యని స్వామి అంటే అదో అసంబద్ధమైన విషయం, అది అసలు తప్పది, అలా అనకూడదు కూడా. అది దోషభూయిష్టమైనటువంటి జీవన విధానం. ఒక్క భర్తని మాత్రమే భార్య స్వామి అని పిలుస్తుంది. ఈశ్వరుడిని అందరం కలిసి స్వామి అని పిలుస్తాం. అలాగే గురువు గారిని స్వామి మీరు వస్తారా అని అడుగుతాం. కనబడ్డ వాళ్ళందరినీ స్వామి అంటే నీకు అయ్యప్ప తప్ప ఇంకోళ్ళు కనపట్టం లేదని గుర్తు. మీరు ఏమైనా అనుకోండి కానండి, ఆ స్వామి అలాగే మాట్లాడుతుంటాడండి అంటే
అప్పుడు ఏమనుకోవాలి? నీకు అర్థమైంది అనుకోవాలా, అర్థం కాలేదనుకోవాలా? నేను అంటే పరిపక్వత రాలేదని గుర్తు. నిన్నను చెప్పానుగా, పక్షి వేడి వల్ల గుడ్డు యొక్క పెంకు పగిలి పిల్ల పైకి రావాలి తప్ప అగ్గిపుల్ల గీస్తే పెంకు పగిలి పిల్ల వస్తుందా? పిండం కారిపోతుంది. అది గురుస్పర్శ చేత పోవాల అహంకారం. అంతేగాని మీ మానాన్ని మీరు పూజ చేసుకుని ఒక కొబ్బరికాయ పెట్టుకొచ్చి పిల్లకూడదు తీసేస్తే మీ అహంకారం పోయిందంటే అంతకన్నా పరిహాసాస్పదమైన విషయం లోకంలో ఇంకోట్లేదు. అహంకారం పోతే ఇంకేమండి? అహంకారం పోతే అయ్య బాబోయ్ అదేం సామాన్యమైన విషయం అనుకుంటున్నారా మీరు? చాలామంది అంటారు అహంకారం వదిలేయండి అంటారు. అహంకారం వదిలేయడానికి నేను పట్టుకోలేదు, అది నన్ను పట్టుకుంది. అది నన్ను పట్టుకుంది కాబట్టి ఇప్పుడు అది వదలాలి. అది వదలాలంటే ఏం చెయ్యాలి? దానికి ఇష్టం లేని దోట రావాలి, వస్తే పోతుంది. జలగని నేనట్టుకోలేదు, స్నానం చేద్దామని నేను నీళ్ళల్లో దిగాను, జలగని అన్నట్టుకుంది. ఇప్పుడు జలగని పట్టుకుని లాగాను అనుకోండి, వదులు జలగా అని జలగ సాగుతుంది తప్ప వదలదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఓ కేకలేసి అరుపులు అరిచేసి నటరాజులా తాండవం చేసేసి జలగ పట్టేసిందని సాగ తీసేసి చేయకూడదు. కొంచెం ముగ్గట్టు రండి అన్నారు. కాస్త ముగ్గట్టుకొచ్చి జలగ పట్టుకున్న చోట వేసారనుకోండి, ముగ్గంటే అసహ్యం జలక్కి, వెంటనే వదిలి కింద పడిపోతుంది. అహంకారం మిమ్మల్ని పట్టుకుంది. అహంకారానికి ఎవరంటే అసహ్యం? గురువుగారు అంటే మహాశయం. ఎందుకో తెలుసా అండి? ఆయన నోరుమొయ్యి, నాది ఏమిటి అవన్నీ ఆయన అంటాడు. ఆయన మీకు ఇదే నేర్పుతాడు. అందుకే గురువుగారు వస్తే అహంకారం దాక్కుంటుంది. ఆయన కూడా ఇలా అన్నారు అనుకోండి, రక్షించేవాళ్ళు లోకంలో లేడని కూర్చో. కాబట్టి గురువుగారు అలా అనడం, అలా అంటాడు గురువుగారని నేను చెప్తే అంతకన్నా దోషం ఇంకోట్లేదు. కాబట్టి అహంకార పరిత్యాగము చేత స్వామి శబ్దం అన్వయం అవుతుంది. అందుకని స్వంతో కలుపుతారు. స్వామి అయ్యప్ప శరణం. శరణం అన్న మాటకి శరణఘోష ప్రీతి అని ఎందుకంటారో తెలుసా అండి? శరణం అంటే ఏమిటంటే మిమ్మల్ని పాడు చేస్తున్నటువంటి శత్రువులేవో మీరు తెలుసుకుని ఈ శత్రువుల్ని నేను మట్టు పెట్టలేను అని మీరు యథార్థంగా ఒప్పేసుకోవడాన్ని శరణాగతి అంటారు. మీరు చూడండి, అయ్యా పాల ముంచినా నీట ముంచినా మీదే భారం, నాకేమీ రాదు. మీరు చూడండి, ఒక్కొక్కసారి ఎంత తెంపరితనంగా ఉంటుందంటే రాత్రి 11 గంటలకి ఏసీ 2 టైర్లోకి ఎక్కేస్తుంది ఒక ఆవిడ టికెట్ లేకుండా. ఆయన బయటికి వెళ్ళి చూస్తాడు, ఇదేటమ్మా ఏసీ 2 టైర్లోకి టికెట్ కూడా లేకుండా ఎక్కావు అంటాడు. మీరు ఏమీ అనుకోవద్దు, నేను పెళ్లి నుంచి వస్తున్నాను, టికెట్ కొందాం అనుకున్నాను, తెల్లవారేటప్పటికి మా ఆయన అమెరికా వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోవాలి హైదరాబాదు, లేకపోతే మళ్ళీ ఆయన 3 నెలలు రారు, నేను ఆయన్ని చూడడానికి వెళ్ళిపోతున్నాను, డబ్బులు లేని దాన్ని కాను, నేను దిగి మీరు జనరల్ కంపార్ట్మెంట్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అంటే ఒంటి నిండా బంగారం పెట్టుకుని ఉన్నాను పెళ్లికి, మా ఆయన కోసం పరిగెత్తుకు వచ్చేసాను, పాల ముంచినా నీట ముంచినా మీదే భారం, ఇలా రావడమే నాకున్న దోషం, నేను రిజర్వేషన్ లేదు వెళ్ళొద్దని మా ఆయన చెప్తుంటే వినకుండా వచ్చాను, మీరేం చేస్తారో మీదే అంటే కర్కశంగా తోచేస్తాడేంటి? ఎవరైనా వస్తే ఇప్పుడే ఎక్కానని చెప్పమ్మా, లేకపోతే స్క్వాడ్ వాళ్ళు నేను ఎక్కించాను అనుకుంటారు, అదిగో అక్కడ ఉండు, ఎక్కడన్నా బెర్త ఖాళీ అయితే ఇస్తాను, అప్పుడు రాస్తాను రసీదుని, చచ్చినట్టు అక్కడ పెట్టుకుంటాడా పెట్టుకోడా? టీటీ మీ బలహీనత మీరు చెప్పేశారు, అప్పుడు ఏం చేస్తాడు? ఆయనే రక్షిస్తాడు. ఈశ్వరుడు మిమ్మల్ని బాగా తనకి దగ్గరగా జరగడానికి అవకాశం ఇవ్వడానికి పంచేంద్రియాలు ఇచ్చాడు. ఇచ్చి కంటితో నన్ను బాగా చూడు, ముక్కుతో నా నిర్మాల్యం వాసన చూడు, నాలుకతో నా ప్రసాదంగా తిను, చెవితో నాకు సంబంధించినవి విను. ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే అవే శత్రువులయ్యి, చూడకూడనివన్నీ ఇది చూస్తుంది, వినకూడనివన్నీ ఇది వింటుంది. అంటే దీనికి స్వాతంత్ర్యం ఏం లేదు, ఇవన్నీ మనసు వాడుకుంటోంది. ఈశ్వరా ఇవన్నీ ఇచ్చిన వాడెవరు? నువ్వు. ఈ మనసు కూడా నువ్వే ఇచ్చావు స్వామి, నీది ఈ మనసు, ఇది నువ్వు నాకిచ్చి నువ్వేమన్నావు, ఈ మనసు నీ దగ్గర పెట్టమన్నావు, అదొక్కటే నాకు రావట్లేదు, అది తైతక్కలాడి నన్ను పాడు చేసేస్తోంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో, ఇది బంధమోక్షములకు కారణం, కానీ నన్ను మోక్షం వైపు వెళ్ళనివ్వట్లేదు, పాడు చేసేస్తోంది. కాబట్టి ఏం చేస్తున్నానంటే నువ్వు ఇచ్చింది తెచ్చి నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వేం చేస్తావో తెలుసా? దీన్ని నువ్వే బాగు చేయి. దానికి శరణాగతి అని పేరు. శరణాగతి అంటే నన్ను నేను సంస్కరించుకోలేకపోతున్నాను, ఇదికి 1కి 100 మాటలు చిత్తశుద్ధితో చెప్పుకోవడం శరణు ఘోష. ఘోష అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? వీడికి ఇది అవసరమా అవసరం లేదా, వీడు మనని ఉద్ధరిస్తాడా ఉద్ధరించడా అని కూడా లేకుండా వాడు విని తీరుతాడు అని ఒళ్ళు మరిచిపోయి చెప్పుకెళ్ళిపోతుంటాడు. సముద్ర ఘోష అంటారు. ఎందుకమ్మా నీ ఘోష ఎవరు విన్నారు అంటారు. అంటే ఆవిడ ఆర్తితో ఏం చేస్తుందంటే అలా చెప్పేస్తూ ఉంటుంది. ఆవిడ 4 పిల్లల్ని పెట్టుకుని బస్ స్టాండ్లో నించుందండి. ఆవిడ ఏదో జగ్గంపేట ఎడదాం అనుకుంది.
లేకపోతే పెద్దాపురం వెళదాం అనుకుంది ఆవిడ. పెద్దాపురప్పాడు బస్సు వచ్చింది. ఆవిడ పెద్దాపు వరకు తరిగింది, బస్సు ఎక్కించింది. బస్సు జగన్నాథపురం లేకపోతే ఇంకోవైపు వెళ్ళిన తర్వాత కండక్టర్ టికెట్లు కొడుతుంటే ఈవిడ పెద్దాపురం ఇవ్వండి అంది. ఆయన అన్నాడు, ఇది పెద్దాపురం వెళ్ళదమ్మా, పెద్దాపురప్పాడు వెళ్తుంది, దిగు దిగు అని ఓ బెల్ల కొట్టి ఆపాడు. ఈవిడేం చేసింది, గబోవ దిగిపోతే ఒరే రండి 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 అంది. ఈలోగా ఓ ఆంటీ వస్తుంది కదా మనకి, పిన్ని కాదు అత్తా కాదు ఇంగ్లీష్లో, ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఇప్పుడు నలుగురు దిగిపోయారు, ముగ్గురు దిగిపోయారు, ఓ నిద్రపోయాడు. అప్పుడే ఈవిడ దిగిపోయి పిల్లల్ని లెక్కెట్టుకుని, అయ్యో ఇది ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మళ్ళీ బస్ స్టాండ్కి ఎలా వెళ్ళాలి, నా దగ్గర అంత డబ్బులు లేవు అనుకునే లోపల బస్సు వెళ్ళిపోయింది. ఈవిడ చూసుకునేటప్పటికీ 4వ వాడు లేడు. ఇప్పుడు ఆవిడ కేవలం ఒక్కసారి నేను ఆర్టీసీ కండక్టర్తోనే మాట్లాడతాను అంటుందా? అయ్యో అయ్యో బస్సు వెళ్ళిపోయింది, నా కొడుకు వెళ్ళిపోయాడు బాబో, మీరు చెప్పండి బాబో, ఎలా వెళ్ళాలి బాబో, బస్సు ఎక్కడ అవుతుంది బాబో, ఎలా పట్టుకోవాలి బాబో అని అరుస్తూనే ఉంటుందా ఉండదా? దారి దొరికే వరకు. ఎవడో వచ్చామా నా మోటార్ సైకిల్ ఎక్కమా అయితే తీసుకెళ్తాను అనుకోండి, ఈ 3 పిల్లలు ఇప్పుడు వీళ్ళని అక్కడ పెట్టేడుతుంది, వాళ్ళు వెళ్ళిపోతే ఎక్కడికో. అందుకని బాబు ఇప్పుడు 3 ఉన్నారు, ఏం చేయను బాబు అంటే, బాబు నేను ఇస్తాను డబ్బు, ఇదిగో ఆ కారు ఎక్కు అని ఎవరో ఒక ఆయన కారు ఎక్కించుకుని వేగంగా వెళ్ళి ఆ బస్సు పట్టుకుని ఆ పిల్లాన్ని దింపి ఈవిడికి ఇచ్చాక అమ్మయ్యా అంటుంది. అంటే వీడు రక్షిస్తాడా రక్షించడా అని కూడా చూడకుండా, వీడు వింటున్నాడా వింటున్నవాడు ఏమైనా రక్షిస్తాడా అని లేకుండా సిగ్గు విడిచిపెట్టి, ఈశ్వరా నువ్వు తప్ప నన్ను ఈ శత్రువుల నుంచి కాపాడేవాడు లేడని ఎలుగెత్తి అరిచి చాటి చెప్పడమే శరణుఘోష. అదిగో ఆ స్థితి ఉందే, అందులో ఒళ్ళు మరిచి ఆయన పేర్లు చెప్పేస్తుంటే, అందుకే దానికి ఏం అర్థం ఉండదు. ఇంకా మా యాపింగ్ స్వామి చేస్తుంటారు శరణఘోష, ఏదో అదంటే నిన్ను నమ్ముకొచ్చాం అయ్యప్ప, ఏదో ముళ్ళున్నాయి అయ్యప్ప, రాళ్ళున్నాయి అయ్యప్ప. అదేమన్నా సంస్కృతమా, అదేమన్నా కీర్తన, దానికి అయితే ప్రాస ఏమిటది అంటే, ఇదిగో నా పిల్లలు వెళ్ళిపోయారు బాబాయ్, 4వ వాడు వెళ్ళిపోయాడు బాబాయ్, ఎలా బాబాయ్ బస్సు ఎక్కడికి వెళ్ళిపోతుంది బాబాయ్ అని అరవడం ఎలాగో అలా ఈశ్వరుడి మీద ఎలుగెత్తి చేసింది శరణుఘోష. అలా పొంగిపోయి 40 రోజులు నువ్వు చేయగలవా? అలా పరవశించిపోగలవా? 3 రోజులు చేసిన తర్వాత ఇంకా అరవడానికి నీకు కంఠం లేక కంఠం పోయిన కంఠంతో కీచు కీచుమంటూ అరవగలవా? అదేంట్రా 3 రోజులకే నీ కంఠం పోయిందంటే నవ్వేసి పోన్లేరా, నేను ఇంకెక్కువ మాట్లాడక్కర్లేదు, 40 రోజులు ఎందుకు ఈశ్వరుడు ఎందుకు మనసు పెడతాను అనగలవా? ఆ శరణుఘోష దండపాణి స్వామికి ప్రియం. వాళ్ళందరూ శరణఘోష చెప్తే ఆయనకి ఎందుకు ప్రియం అంటే, ఆయన గురువు గారు కాబట్టి ప్రియం. వీళ్ళు మార్గంలో పడ్డారా, వీళ్ళ శత్రువుని వీళ్ళు గుర్తించగలిగారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దొంగ పరిగెడుతూ కత్తి చూపిస్తున్నాడు, మీరు దూరంగా పరిగెడతారు, దగ్గరికి వెళ్ళి పట్టుకోలేరు, ఎందుకని వాడి చేతిలో కత్తి ఉంది, మిమ్మల్ని పొడుస్తాడు. పరిగెడుతున్న దొంగ చేతిలో కత్తి జారి కింద పడింది, మీకు దొరికింది. ఇప్పుడు దొంగ వాడు పరిగెడతాడు, ఎందుకంటే కత్తి అట్టుకు మీరు పొడుస్తారని. కత్తి మీ చేతిలో ఉంటే దొంగ పరిగెడతాడు, దొంగ చేతిలో ఉంటే మీరు దగ్గరికి వెళ్లకుండా మీరు దూరంగా పరిగెడతారు. మీ శత్రువుని ఈశ్వరుడికి అప్పచెప్పేస్తే మీరు ధైర్యంగా నించుంటారు, ఇంక ఈశ్వరుడు చూసుకుంటారని. ఈ సంతోషంతో చెప్పేది శరణుఘోష. ఆ సంతోషంతో ఎలుగెత్తి నిజంగా అయ్యప్పలు శరణఘోష చెప్తే, అయ్యప్పలని నేను అన్ను దీక్షితులు ఆ శరణుఘోష చెప్తే, ఆ శరణుఘోష చెప్పిన సమయంలో వాళ్ళు దీక్షితులు. ఆ ఈశ్వరానుగ్రహం ప్రసరించిన నాడు వాళ్ళ అయ్యప్పలు. అప్పుడు పూర్ణం. అప్పటి వరకు ఇలా ఉంది, వేలు ఉంది కాబట్టి దీని నుంచి దూరం అయిపోయింది. ఈ 4 దగ్గర, దీనికే అన్ని దూరం. కానీ నిజానికి చూడండి, ఈ 4 కలిపి ఏమైనా చేస్తాయా? ఓ చిటికెడు పంచదారి అన్నారనుకోండి, దీంతో ఇది కలవాలి, చిటికెడు అంటే. మీ పేరు రాయండి, దీంతో వచ్చి ఈ 2 చేరాలి. తాడట్టుకోండి, దీంతో ఈ 4 కలిసి పట్టుకోవాలి. ఏది ఈ కర్రట్టుకో, ఈ 4ంటితో పట్టుకోండి, దీనికి సంబంధం లేకుండా. ఈ 4 ఉన్నా ఇది లేకపోతే ఎందుకు పనికిరావు. కానీ ఎందుకు పనికిరాని ఈ 4 దీని దించి దూరంగా ఉంటాయి. ఉండి ఇది ఇలా అంటుంటుంది. ఇది ఇలా అన్నప్పుడల్లా ఈ 3టికి ఇది జీవుడై సాక్షి. స్వప్నము, జాగ్రత్త, సుషుప్తి, భూతము, భవిష్యత్తు, వర్తమానము, ఇలా 3గా తిరిగే వాటన్నిటికీ జీవుడుగా నిలబడి ఉంటాడు. ఆయన అనుగ్రహం కలిగిందనుకోండి, నీకు నాకు తేడా లేదురా, జీవుడు జీవుడన్న నువ్వే నేను, తత్వం అసి, అది నేనయ్యున్నది, అలా కలిసిపోతాయి. ఇప్పుడు ఈ పూర్ణం జీవ బ్రహ్మైక్య సిద్ధితో కూడినటువంటి ఈ తత్వమసి మహావాక్యం చిన్ముద్ర అయితే, దీన్ని చిన్ముద్ర అంటారు. ముద్రలు పట్టించి వరిస్తారు. అసలు ముద్ర పట్టించి ఇవ్వాలి, ఒక్కొక్క ముద్రకి వ్యాఖ్యానం చెప్పి ఇస్తారు మా దీక్ష. అప్పుడు
సత్వరజస్తమో గుణములకు సాక్షి ఆయన, అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సాక్షి, అలాగే ఆయన జాగ్రత్త స్వప్న సుషుప్తులకు సాక్షి. ఇలా ఈ మూడిటికి సాక్షిగా ఉండి పూర్ణమై తుది మొదలు లేని ఆత్మగా మిగిలిపోగలిగినటువంటి శక్తి మీ అంత మీకొచ్చేది కాదు, మిమ్మల్ని అనుగ్రహించి ఆయన ఇచ్చి మిమ్మల్ని ఆయనగా మార్చి ఆయనలో కలుపుకునేటటువంటి స్థితి. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇవ్వగలిగిన వాడు ఆర్యం కాకపోతే ఎవరార్యం? కాబట్టి మాకు గౌరవనీయుడు, మాకు పూజనీయుడు మా పెద్ద ఆయన. మీకు లోకంలో ఎక్కడైనా శివుడు అంటే శివుడు, విష్ణు అంటే విష్ణువు, శక్తి అంటే శక్తి, లక్ష్మి అంటే లక్ష్మి. లక్ష్మి ఎవరో తెలియనటువంటి రూపం ఒక్క అయ్యప్పి. ఎందుకనంటే ఆ పూర్వం, ఇప్పుడు నాకు అదంతా వివరంగా చెప్పే అవకాశం లేదు కానీ ఒక్క మాట మనవి చేసి విడిచిపెట్టేస్తాను. ఒకానొకప్పుడు అయ్యప్ప స్వామి ఇలా కూర్చుని తనంత తాను స్వయంభూగా వెలిశారు విజయనగర సామ్రాజ్యంలో. ఎంత చెక్కినా ఇలాగే వచ్చింది విగ్రహం. భయపడి రాజుకి వెళ్ళి చెప్పాడు. అప్పుడు ఆ మహానుభావుడు రామరాయల వారు పరిపాలిస్తున్న కాలం. రాజుకి చెప్పాడు శిల్పి, ఇలా ఉన్నారు స్వామి. అదేమిటా అయ్యప్ప ఇలా ఎప్పుడు ఉండరు, ఇలా ఉన్నారేమిటి అని అడిగారు. అడిగితే ఏదో రకరకాల కారణాలు చెప్పారు. ఒక రోజున అయ్యప్ప స్వామి రాజుగారి కల్లోకి వచ్చాడు. అసలు నేను ఇలా ఎందుకు పట్టుకుని ఉంటానో కారణం చెప్పేవాడు ఓ రోజున వస్తాడు గుళ్ళోకి. ఆయన వచ్చిన రోజున నేను ముక్కు మీద వేలు తీసేస్తానన్నాడు. సరే, రాజుగారు ఎదురు చూస్తున్నారు. ఒక రోజున అప్పయ్య దీక్షితుల వారు వచ్చారు. మహానుభావుడైన కారణజన్ముడు. ఆయన్ని, వేరొక పండితుడు ఆయన విష్ణు భక్తుడు, ఆయన్ని తీసుకుని రాజుగారు గుళ్ళోకి వెళ్ళారు. ముందు విష్ణు భక్తుడిని అడిగారు, ఎందుకు ఇలా ఉన్నారు అయ్యప్ప అని అడిగారు. ఏమిటో పరమేశ్వరుడి కొడుకు, శ్రీ మహావిష్ణువుకి కొడుకు, కానీ భూతనాథుడని పేరుంది, చుట్టూ భూతాలుంటాయి. ఏమిటానా ఈ ప్రారంధం, శివుడికి కొడుకు అవడం వల్ల నాకు ఈ భూతాలు అంటుకున్నాయి చుట్టూ అని చెప్పి ఆయన బాధపడుతూ ఇలా పెట్టుకున్నాడు అన్నారు. ఆయన ఏం తీయలేదు వేలు. అప్పయ్య దీక్షితుల వారిని అడిగారు. అడిగితే అప్పయ్య దీక్షితుల వారు అన్నారు, ఆయనకి తండ్రి పరమశివుడు, సందేహం లేదు. ఆయన తల్లి శ్రీ మహావిష్ణువు. తండ్రికి భార్య తల్లి అయిపోతుంది కాబట్టి పార్వతి కూడా ఆయనకి తల్లి అయిపోయింది, విష్ణు ఆయనకి తల్లి అయిపోయారు. తల్లికి తల్లి భార్య ఉండడం, ఇప్పుడు ఆడదానికి ఆడది భార్య ఉండదుగా లోకంలో. మరి విష్ణువు తల్లి అయితే విష్ణువు భార్య లక్ష్మి నాకేమవ్వాలి అని ఇలా పెట్టు కూర్చున్నారు ఆయన అన్నారు. అప్పయ్య దీక్షితుల వారి శ్లోకం చెప్తే తీసేశారండి వేలు. యథార్థంగా జరిగింది ఇది రామరాయల వారి పరిపాలనా కాలంలో. పరమాచార్య స్వామి వారు వ్యాఖ్యానం చేశారు ఒకసారి దాని గురించి. కాబట్టి శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు దీని గురించి. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రచనయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మిహతాం అంటున్నాం. అమ్మా, ఏమి ఆశ్చర్యం అమ్మా, లోకంలో నీ రూపాన్నే పొందాడు శ్రీ మహావిష్ణువు నిన్ను పూజ చేసి. శ్రీ మహావిష్ణువు దేవతలకి దానవులకి అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు దానవుల యొక్క బుద్ధికి మోహపరచడానికి గొప్ప అందం రావాలనుకున్నారు. లోకంలో అందగత్యలకు అందగత్య మా అమ్మే కాబట్టి పార్వతీదేవిని ఉపాసన చేశారు. పార్వతీదేవి తన అందమంతా అన్నయ్యకి ఇచ్చింది. నారాయణమూర్తి ఆవిడకి అన్నయ్యకి ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఆవిడంత అందగాడయ్యాడు, మోహిని అయ్యాడు. ఆవిడ అందం చూసి రాక్షసులు అమృతం తాగడం మర్చిపోయారు. దేవతలు చక్కగా ఆవిడ శ్రీ మహావిష్ణువురా వేషం కట్టారు మనల్ని రక్షించడానికైనా అమృతం తాగేశారు. అక్కడ వరకు కథ బానే ఉంది. గొడవంతా ఎక్కడొచ్చిందో తెలుసా అండి? పరమశివుడికి ఈ వార్త తెలిసింది. ఆయన అన్నాడు, మా బావమరిదికి అచ్చు మా ఆవిడ వేషమే వచ్చింది. మా ఆవిడే అందగత్తి అనుకున్నాను. మరి నారాయణ నారాయణి, నారాయణ నారాయణికి అన్నగారు, నారాయణి పరమశివుడి భార్య పార్వతీదేవి. మా బావమరిది శ్రీ మహావిష్ణువు అచ్చు మా ఆవిడ అయ్యట్ట. ఏమో అచ్చు నీలా అయ్యట్ట మోహిని వేషంలో ఓసారి చూస్తాను అంటే అమ్మవారంది వద్దు, లేనిపోని ఇబ్బందులు, వెళ్ళకండి. కాదు, పెడతాను. సరే అయితే పద. వెళ్ళారు ఇద్దరు. వైకుంఠానికి వెళ్ళిన తర్వాత బావా ఏమిటో అచ్చు మీ చెల్లెల్లా అయ్యావుట, అమృతాన్ని పంచిపెట్టడంలో ఏదోసారి ఆ వేషం చూపించు అంటే శ్రీ మహావిష్ణువు అన్నారు, వద్దులేండి బావగారు, అవన్నీ ఎందుకు ఇప్పుడు, వదిలిపెట్టేయండి. అంటే అమ్మవారు కదిపింది. పరమశివుడి మనసు కదలడం అంటే అంత తేలికైన విషయం కాదు కదండి.
అలా ఏమీ అలా ఆయన మనసేం కదలదు. ఆ కదలిక అన్నది వచ్చింది అంటే కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం. ఆవిడ కదిపింది మనసు. కదిపితే పరమశివుడు ఏం చేశాడు? శ్రీ మోహినిని చూడాలి అని తాపత్రయపడ్డాడు. శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో కనపడ్డాడు. కనపడగానే అచ్చు మావిళ్ళా ఉంది అని కనపడితే వెనక పరిగెత్తేంత వెర్రాడండి పరమశివుడు. కానీ ఆయనకి అంత తమకము కలిగి విష్ణువు వెంట పరిగెత్తారు. అంత తమకము కలగకపోతే వీర్యము స్ఖలనము కాదు. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు యొక్క వీర్యము స్ఖలనమైంది. అందులోంచి ఒక మహానుభావుడు పుట్టుకొచ్చాడు. ఆయనే అయ్యప్ప. అమ్మా, నువ్వు నీ అందాన్ని మీ అన్నయ్యకి ఇచ్చి పరమశివుడి పరువు బజార్న పడైలా అన్నారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్. నువ్వు పురరిపుని యొక్క మనస్సుని క్షోభ పెట్టేశావు కదమ్మా. పరమశివుడి యొక్క మనస్సుని అమ్మవారు అలా చేస్తుందండి. ఎందుకు అలా చేసిందో తెలుసా? మహిషి అంటేనే దాని బుద్ధి అటువంటిది. దానికి ఆ దివ్యమైన బుద్ధి ఉన్నది కాదు. దానికి ఎంతవరకు తెలుసు అంటే ఈశ్వరుడు కూడా స్త్రీయో పురుషుడో నపుంసకలింగమో అయి ఉంటాడు అనుకుని శివుడు పురుషుడు, విష్ణువు పురుషుడు, కాబట్టి వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టరు. వెర్రివాడు బ్రహ్మగారు తెలియక వరమిస్తున్నాడు అనుకుంది ఆవిడే. అనుకుని శివకేశవులకు కొడుకు పుడితే చచ్చిపోతాడు. పరమేశ్వరుడికి రూపం ఏమిటి? గోధుమ పిండి ఉంటే పూరీలైనా చేసుకోవచ్చు, చపాతీలైనా చేసుకోవచ్చు, పుణుకులైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆయన గోధుమ పిండి లాంటి వాడు. ఆయనకి నామరూపాలు ఉన్నవాడు కాదు. అజాయమానో బహుజా విజాయితే అంటోంది వేదం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అమ్మవారు కదిపింది. పరమశివుడి మనసు కదిలితే తప్ప శివకేశవులకి బిడ్డడు పుట్టే అవకాశం లేదు. అందుకని ఇప్పుడు శివుడి మనసు కదిపింది. శివుడి మనస్సు కదపడం వల్ల ఆయన విష్ణువుని మోహినిగా చూసి సంతోషించారు. సంతోషించడం వల్ల వీళ్ళిద్దరికీ లోకంలో ఎప్పుడూ కని విని ఎరుగని కుమారుడు జన్మించాడు. ఆయనే అయ్యప్ప స్వామి. ఇప్పుడు ఆయన ధర్మశాస్త్ర పుట్టుకతో పరమశివుడి యొక్క కొడుకు కాబట్టి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం. ఆయనకి ధర్మం అంటే ఇష్టం. ధర్మశాస్త్ర. లోకంలో ధర్మం తప్పిపోయిన వాళ్ళని, ధర్మం తెలియని వాళ్ళని బాగు చేయాలంటే గురువుగారితో కలపాలి. కలిపితే గురువుగారి దగ్గర ధర్మం నేర్చుకుంటారు. అందుకని ఆయన ఏం చేశారంటే, నా దర్శనం చెయ్యాలంటే దీక్షలో ఉండి నా దగ్గరికి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు దీక్ష తీసుకోవాలంటే గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. గురువుగారి దగ్గరికి వెళ్తే గురువుగారు ఏమంటారు? నీ చెప్పినట్టు ఉంటావా? చొక్కా వేసుకోవడం మానేస్తావా? ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుంటావా? పంచ గోచి పోసి వెనక నుంచి కట్టుకుంటావా? చెప్పు, దీక్షిస్తాను. ఇప్పుడు ఏం చేస్తాడు? ఎందుకు గురువుగారు అలా కట్టుకోవడం? ఆయన ధర్మం అంతా చెప్తారు. ఇది 40 రోజులుగా బతికున్నంతకాలమా? బతికున్నంతకాలం. ఒక్కసారి వెళ్ళొచ్చినా ఆయన అనుగ్రహం పడితే ఏమైంది? ఓ మెట్టు ఎక్కేసావు జీవితంలో. ఇది చిట్ట చివరికి ఏమవుతుంది? తత్వమసి. కాబట్టి ఇప్పుడు ఆయన యందు శివశక్తి, ఆయన యందు విష్ణుశక్తి, ఆయన యందు ఆదిశక్తి, ఆయన యందు విష్ణు ఉన్నప్పుడు లక్ష్మీశక్తి, ఇవన్నీ ఉండడంతో పాటు ఆయన దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటంటే భూతనాథుడు. పరమశివుడు సమస్త భూతగణముల మీద అధికారం తను అయ్యప్ప ఇద్దరికీ ఇచ్చాడు. అందుకే మీరు ఎప్పుడైనా స్కాందం లోపలికి చూస్తే ఆశ్చర్యకరమైన విషయం మీకు ఒకటి కనపడుతుంది. అయ్యప్ప స్వామి గుళ్ళోకి వెళ్ళి అయ్యప్పని ప్రతిరోజు దర్శనం చేసుకున్నా, అప్పుడప్పుడు ఆయన గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసే అలవాటున్నా వాళ్ళని భూతాది గణములు ఆవహించవు. ఎందుకో తెలుసా అండి? ఆయన చెప్పు చేతల్లో ఉంటాయి. ఒరేయ్, నువ్వు వాడి జోలికి వెళ్ళకు అంటాడు ఆయన. వెళ్ళవు. మీకు ఉపకారం కాదండి, ఇంకంతకన్నా ఉపకారం ఏంటి? వాళ్ళు వచ్చి మీ మీద పడిపోయారు అనుకోండి, ఎన్నుంటే మాత్రం ఉపయోగం ఏముంది? వాళ్ళు మీద పడిపోకుండా ఆయన కాపాడతారు. శివుడి తర్వాత శివుడెంతగా భూతగణముల మీద అధికారం ఉన్నవాడు ఆయన. శివుడిలా ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు, శివుడిలా గురువులంటే ప్రీతి ఉన్నవాడు, శివుడిలా జ్ఞానమిచ్చి మోక్షం ఇవ్వగలిగిన వాడు, విష్ణువులా పూర్ణుడు, విష్ణువులా పుష్కలుడు, విష్ణువులా ఏది కావాలంటే అది ఇవ్వగలిగిన వాడు, అమ్మవారిలా శక్తి స్వరూపుడు, అమ్మవారిలా నిరంతరము ఎటువంటి కదలికలైనా కదలించగలిగినటువంటి వాడు, ఎంత శక్తినైనా ఇవ్వగలిగిన వాడు, ఇన్ని కదలికలను ఆపి లయం చేసి మోక్షం ఇవ్వగలిగిన వాడు, ఇన్ని చెయ్యగలిగిన వాడు. కాబట్టి తనలో తాను రమిస్తూ పైకంటితో కాకుండా యోగ దృష్టితో చూస్తుంటాడు. ఎవడు లోపల ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నాడు, పైకి ఎంత డాంబికంగా ఉన్నాడు. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను ఇవాళ. ఒక్కొక్కసారి ఏ దీక్ష లేకుండా అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినటువంటి కొంతమందికి, అసలు జీవితంలో అయ్యప్ప దీక్ష తీసుకొని వాళ్ళు కొంతమంది ఆ గుడికి వెడితే
50 సార్లు దీక్ష తీసుకున్న వాళ్ళకన్నా కూడా అద్భుతమైన రీతిలో అయ్యప్పని సేవించుకునే అదృష్టాన్ని ఆయన ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేని వల్ల ఇస్తాడో తెలుసా అండి? వీడి నా దీక్ష పట్టాడని ఇవ్వడం కాదు. వీడికి ధర్మమునందు అనురక్తి ఉంది, వీడికి వేదమునందు అనురక్తి ఉంది, వీడికి నా రూపమునందు అనురక్తి ఉంది, ఈశ్వరుడి యందు అనురక్తి ఉంది. అది ఆయనకి చాలు. నీవు విష్ణు భక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే, శివభక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే, శాక్తేయుడవైనా అయ్యప్ప భక్తుడవే. నువ్వు ఏ రూపాన్ని భక్తితో కొలిచి వేదాన్ని నమ్మి జీవించినా నువ్వు అయ్యప్పని చేరుకోగలవు. అది ఆయన గొప్పతనం. శివకేశవుల యొక్క అభేదమైనటువంటి రూపం, అంతటి గొప్ప స్వరూపం, సమస్త దేవతా సమాహారము. అటువంటి మహాపురుషుణ్ణి సేవించడానికి జీవితంలో గురువు గారితో అనుబంధం ఏర్పడి ఆయన మెడలో మాల వేసి శ్రీరామరక్ష కట్టి చిట్ట చివర మళ్ళీ ఇరుముడి కట్టే పర్యంతం 41 రోజులు నువ్వు నాతో కలిసి ఉండవచ్చు. గురువుగారిచ్చిన మహదవకాశం. దీన్ని వాడుకుని గురువుగారితో కలిసి ఉండి జీవితాన్ని అభ్యున్నతి పదంలో నడిపించుకున్నవాడెవరో వాడు ధన్యుడు, వాడు దీక్షితుడు, వాడు సమస్తమును పొందినవాడు. అది ఒక్కసారికే లభించవచ్చు. అది మీరు గురువుని సేవించడం మీద ఉంటుంది, మీరు ఆ తాపత్రయంతో శరణుఘోష చెప్పడం మీద ఉంటుంది తప్ప అసలు ఏ ప్రయత్నము చేయకుండా కేవలం ఏదో ఒంటి మీద ఉన్న బట్ట రంగు మార్చడమే దీక్ష అనుకున్న వాడికి ఎన్ని మాటలు చేసినా ఊయల ఎక్కి ప్రయాణం చేసి కాశీ వెడదాం అనుకున్నవాడు కూడా అయి ఉండవచ్చు. కాబట్టి గురువుతో ఉండడానికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. గురువు గారి దగ్గర తెలుసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇవాళ మీకు ఒకటి తెలిస్తే రేపటికి మీ గురువు గారి వల్ల ఇంకొకటి తెలిసి తీరాలి మీకు. అదే దీక్ష యొక్క గొప్పతనం. కాబట్టి చక్కగా మీ అందరూ ఎన్నో పర్యాయములు దీక్ష వహించిన వారు, ఈశ్వరుణ్ణి సేవించిన వారు. కాబట్టి సంతోషంగా మీ అందరూ దీక్షాకాలాన్ని పూర్తి చేసుకుని అయ్యప్ప స్వామి వారి యొక్క దివ్య దర్శనాన్ని పొంది పరమ సంతోషంతో మళ్ళీ క్షేమంగా తిరిగొచ్చి మీ భార్యాబిడ్డలతో సుఖమయమైన జీవితాన్ని గడిపి పరమేశ్వరుడి అనుగ్రహంతో చక్కటి వైరాగ్యమును పొంది ఆయన అనుగ్రహంతోనే జ్ఞానసిద్ధిని పొంది మోక్షమునకు హేతువగుగాక. అలా మిమ్మల్ని, నన్ను, అందరినీ పరాత్పరుడైనటువంటి ఆర్యన్ సమస్త కాలమునందు అనుగ్రహించాలని ఆయన పాదములు పట్టి సాంజలిబంధకంగా నమస్కరిస్తూ నా ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. ఒక్క మాట మనవి చేసి పూర్తి చేస్తా. ఈ 2 రోజులు నేను చేసిన ప్రసంగాలు నా జీవితంలో కొన్ని వేల ప్రసంగాలు చేశాను ఇప్పటిదాకా. ఈ 2 ప్రసంగాలు నాకు ఇచ్చినంత తృప్తి నాకు ఏ ప్రసంగం ఇవ్వలేదు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఎంతమంది విన్నారు, ఎంతమంది దీనికి సంతోషించారన్న దాంతో నాకు ఏ సంబంధము లేదు. నేను లోపల ఎవరి పాదములు పట్టుకుని చెప్పానో తెలుసా అండి? ఎవరు సంతోషించి ఆయన 2 చేతులు నా తల మీద పెట్టి, నాయనా నీకు అయ్యప్ప కృప కలుగుగాక, నువ్వు నమ్ముకున్న వేదము నిన్ను రక్షించుగాక, నువ్వు నమ్ముకున్న భక్తి నిన్ను కాపాడుగాక, నీ జీవితంలో ఎప్పుడూ భక్తి పతనమైపోకుండా నువ్వు మెట్లు ఇంకా పైకెక్కుగాక అని తాను శరీరంతో ఉన్నంత కాలం ఈ జిల్లాలలో అయ్యప్ప స్వామి వారి భక్తి ప్రచారాన్ని కేవలం ఏదో చేయడం అంటే చేయడం కాకుండా సశాస్త్రీయ బోధ చేసి ఆచారములకు అంత పెద్దపీట వేసి ఇంతమందిని నడిపించినటువంటి మహాపురుషుడైన దండపాణి గురుస్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కోసం, వారి సంతోషం కోసం వారు ఇంకా ఉభయ గోదావరి జిల్లాల్లో నా పేరు స్మరించి నేను చేసిన సేవలు చెప్పుకొని పొంగిపోతున్నారని ఆ గురువుగారైన మహానుభావుడు సంతోషించాలని నేను ఈ ప్రసంగం చేశాను. కాబట్టి ఈ ప్రసంగాల చివర ఒక అరటిపండు కూడా పుచ్చుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఏ సత్కారములు, ఏ సన్మానములు నేను పుచ్చుకోను. నాకు కావలసిన సత్కారం ఒక్కటే, మహాపురుషుడైన దండపాణి గురుస్వామి గారి అనుగ్రహం. అది వినా నువ్వు ఇంకేమైనా పుచ్చుకొని నాకు సలహా చెప్పగలిగిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు, వాళ్ళ కొడుకుతో సహా. మా నాన్నగారు గురుస్వామి, వారి అనుగ్రహం కాకుండా మా అరటిపండు గొప్పదని చెప్పగలరా మీరు? మీరు ఎలా ఇవ్వగలరు నాకు? కాబట్టి అది వినా నాకు అక్కర్లేదు. కాబట్టి నేను ఏమీ పుచ్చుకోకుండా వీధికి దిగి ఇంటికి వెళ్ళిపోతే నేను ఎంతో సంతోషాన్ని పొందుతాను. ఆ సంతోషం నాకు ఉండనివ్వండి. నేను వారిని ఎప్పుడూ నా మాంసనేత్రాలతో చూడలేదు, కానీ వారి దివ్యమైనటువంటి తేజస్సును చూశాను, పొంగిపోయాను. నిజంగా ఆయన గురించి చదివి ఆయనకి వేదం మీద ఉన్న నిష్ఠ, బట్ట గురించి కూడా ఆయన ఎంత తాపత్రయపడ్డారో చూసి ఇవాళ నేను ఆ పటలపన్నంలోంచి కొన్ని మంత్రముల వ్యాఖ్యానం చెప్పాలి అని చెప్పాను. కాబట్టి నాకు తెలుసని నేను దీక్షలు పట్టానని చెప్పలేదు, ఆయన తృప్తి పొందాలని చెప్పాను.
పూర్తిగా నమ్మి చెప్పాను. నేను చెప్పింది సత్యమని తెలిసి చెప్పాను. కాబట్టి నాకు నేను చెప్పిన దాని మీద ఏమీ బెంగలేదు. నాకు పరిపూర్ణ హృదయంతో చెప్పాను. నాకు ఆయన అనుగ్రహం వినా అంతకన్నా గొప్పదోటి ఉంది అని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఆయన అనుగ్రహం నాకు చాలు. దయచేసి నాకు ఏ ఇతర సత్కారమును సంకల్పము